ఇవాళ మనం వాయిస్ అనే టాపిక్ను మనము చూద్దాం. ఏ టాపిక్? వాయిస్. చూడమ్మా, వాయిస్. వాయిస్. సో మనకు తెలుసు వాయిస్ అంటే ఇది మనం మాట్లాడే విధానం. మాట్లాడే విధానాన్ని మనం ఇక్కడ వాయిస్ అని అంటాము. ఈ వాయిస్ను మెయిన్గా మనము రెండు రకాలుగా విభజించడం జరిగింది. సో ఎన్ని రకాలుగా విభజించాము? వాయిస్ను మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఎన్ని టైప్స్గా? 2 టైప్స్గా డివైడ్ చేసాం. సో మొదటిది ఏది? యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్. సెకండ్ ఏది? ప్యాసివ్. ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్. చూడండి, మనం యాక్టివ్ వాయిస్ని షార్ట్కట్లో ఏం పిలుస్తాము? ఏవి. ప్యాసివ్ వాయిస్ని పీవి అని షార్ట్కట్లో మనం పిలుస్తాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. చూడమ్మా, అసలు ఈ యాక్టివ్ వాయిస్ అంటే ఏంది, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంది? మనకు మామూలుగానే మీనింగ్ చూడమ్మా. యాక్టివ్ అంటే యాక్టివ్గా ఉండడం, ప్యాసివ్ అంటే డల్గా ఉండడం. సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండమ్మా, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, యాక్టివ్ వాయిస్లో చూడమ్మా, యాక్టివ్ వాయిస్ని సబ్జెక్ట్ లేదా డూయర్ ఆఫ్ ది యాక్షన్, డూయర్ ఆఫ్ ది యాక్షన్ లీడ్ చేస్తుంది. లీడ్ చేస్తుంది ఆ సెంటెన్స్ని. యాక్టివ్ వాయిస్ని ఎవరు లీడ్ చేస్తారంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్. ఇక్కడ ఏముంటుంది? డూయి అంటే డూయట్ ఎవరు? ఎవరైతే చేయబడతారో వాళ్ళు. డూయర్ ఆఫ్ ది యాక్షను డూయి ఆఫ్ ది యాక్షన్. లీడ్స్. ఒకసారి చూడమ్మా, యాక్టివ్ వాయిస్ని ఎవరు లీడ్ చేస్తారు, అందులో ఎవరు మెయిన్గా ఉంటారంటే ఎవరైతే ఒక పనిని చేస్తారో వారే అందులో మెయిన్గా ఉంటారు. ఓకేనా? అంటే సబ్జెక్టు చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరంటే ఎవరైతే ఒక పని చేస్తారో వాళ్ళే సబ్జెక్టు. కానీ ఇక్కడ ఎవరైతే పని చేయబడి ఉంటారో వాళ్ళు ఇక్కడ మనకి సబ్జెక్ట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో చూడండమ్మా, డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఎవరైతే ఒక పని చేస్తారో, అందుకే దీన్ని మనం తెలుగులో ఏమంటారు? కర్తరి వాక్యం. కర్తరి వాక్యం. దీన్ని ఏమంటారు? కర్మణి వాక్యం. కర్మణి వాక్యం అంటారు. ఓకేనా? సో కర్తరి వాక్యం, కర్మణి వాక్యం అంటే చూడమ్మా, కర్తరి వాక్యం పేరులోనే ఉంది. కర్తరి అంటే కర్తను దాన్ని లీడ్ చేస్తాడు, ఆ కర్తను నడిపిస్తాడు, ఆ సెంటెన్స్ని, ఆ వాక్యమును. కర్త గురించి మనము మాట్లాడతాము, కర్త చేసిన పని గురించి మనము వివరించుకుంటాము అనేది మనకి ఈ యాక్టివ్ వాయిస్లో తెలుస్తుంది. అదే ప్యాసివ్ వాయిస్లో ఏముంటుంది? కర్మణి వాక్యం అంటే ఎవరైతే ఒక పనిని చేయబడి ఉంటారో, కర్త చేత ఫలితాన్ని పొందుంటాడో వాళ్ళు ఈ సెంటెన్స్ను లీడ్ చేయడం జరుగుతుంది. సో యాక్టివ్ వాయిస్ అనేది యాక్టివ్గా చూడడం చెప్పారు కదా, ఇది యాక్టివ్. ఇది ఏది? ఇది యాక్టివ్గా ఉంటుంది. ఇది ప్యాసివ్ లేదా డల్గా ఉంటుంది. ప్యాసివ్ లేదా డల్గా ఉంటుంది. అంటే డల్ అంటే ఏంది? ఇప్పుడు డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఒక పని చేస్తే యాక్టివ్గా ఉన్నట్టు. సో ఆ పని అతనిదే చేయబడింది అన్నప్పుడు ఏముంది అక్కడ? ప్యాసివ్. ఎవరు ప్యాసివ్ ఇక్కడ? చూడమ్మా, ఎవరు ప్యాసివ్గా ఉంటారు? చూడండి, మెయిన్ ఇంపార్టెంట్. యాక్టివ్గా ఎవరు ఉంటారంటే కర్త యాక్టివ్గా ఉంటాడు. కర్త యాక్టివ్గా ఉంటాడు. ఇక్కడ ప్యాసివ్గా ఎవరు ఉంటారంటే కర్తే ప్యాసివ్గా ఉంటాడు. అంటే కర్త ప్యాసివ్గా ఉంటే ఇంకా ఎవరు? కర్మ వాళ్ళు ఏం చేస్తారు? యాక్టివ్గా ఉన్నట్టు. అవునా? సో చూడండమ్మా, యాక్టివ్ వాయిస్ని ప్రధానంగా 2 రకాలుగా విభజించడం జరిగింది. యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్లుగా మనం డివైడ్ చేయడం జరిగింది. యాక్టివ్ వాయిస్ చూడండి, యాక్టివ్ వాయిస్ని డూయర్ ఆఫ్ ది యాక్షన్ లీడ్ చేస్తారు. అంటే ఎవరైతే ఒక పని చేసింటారో వాళ్ళు ఆ సెంటెన్స్ను నడిపిస్తారు. అంటే వాళ్ళు ముందుండి ఆ సెంటెన్స్ను నడిపిస్తారు. అది ఇక్కడే ఉంటుంది, డూయి ఆఫ్ ది యాక్షన్. సో అంటే ఇక్కడ ఎవరు ఉంటారు? ఎవరైతే చేయబడి ఉంటారో అంటే కర్మ అంటారు కదా, వాళ్ళు లీడ్ చేస్తారు. సో తెలుగులో దీన్ని ఏమంటారు? కర్తరి వాక్యం అంటారు, దీన్ని కర్మణి వాక్యం అంటారు. సో ఈ యాక్టివ్ వాయిస్ చూడమ్మా, ఈ యాక్టివ్ వాయిస్లో కర్త యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్ వాయిస్లో కర్త యాక్టివ్గా ఉంటారు అంటే తానే నడిపిస్తాడు, అన్నీ తానే ఉంటాడు. ఈ ప్యాసివ్ వాయిస్లో కర్త వచ్చి డల్గా ఉంటాడు. ఇక్కడ కర్మ వచ్చి యాక్ట్ చేస్తాడు. ఓకేనా? కాబట్టి కర్మ లీడ్ చేస్తాడు ఈ సెంటెన్స్ని. కాబట్టి ఇక్కడ కర్త ప్యాసివ్గా ఉంటారు. సో దీనిని మనం ఏమంటాము? కర్మణి వాక్యం లేదా కర్తరి వాక్యం. అదేవిధంగా ఏమంటాము? యాక్టివ్ వాయిస్ లేదా ప్యాసివ్ వాయిస్ అని మనము ఉపయోగిస్తాము. సో ఇది మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో ఇప్పుడు వీటికి సంబంధించిన రూల్స్ కొన్ని చూద్దాం. సో అంటే వీటికి చూడండి, ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఎలా నడిపిస్తారో కదా. చూడండి, మనకు తెలుసు
రామ కిల్డ్ రావణ. రామ కిల్డ్ రావణ. సో చూడండమ్మా, ఈ సెంటెన్స్లో రామ కిల్లుడు రావణ. సో ఎవరు చంపారు రావణుడిని? రాముడు. సో ఇక్కడ ఎవరైనా డూయర్ ఆఫ్ ది యాక్షన్. ఇక్కడ రాము ఎలా ఉన్నాడు? యాక్టివ్ పార్టిసిపేషన్. రామ కిల్లుడు రావణ ఎవరు చేశారు? రాముడు చేశాడు. కర్త ఎవరు? రాముడు కర్త. సో రామ కిల్లుడు రావణలో చూడమ్మా, యాక్టివ్గా ఎవరు ఉన్నారంటే రాముడు యాక్టివ్గా ఉన్నారు. ఓకేనా? ఇక్కడ ఎవరు పని చేసిందంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్, ఒక పని చేసిన వ్యక్తి ఎవరంటే రాముడు. ఎవరు కర్త అంటే రాముడు. ఎవరు యాక్టివ్గా ఉన్నారంటే రాముడు. సో ఇలా యాక్టివ్ వాయిస్లో ఒక పని చేసిన వ్యక్తి యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్ అని అంటారు. ఓకేనా? వాళ్ళు ఈ సెంటెన్స్ని ఎవరు లీడ్ చేస్తున్నారంటే రాముడు లీడ్ చేస్తున్నాడు. అదే ఈ ప్యాసివ్ వాయిస్లో చూద్దాం. రావణ వాస్ కిల్డ్ బై రామ. సో చూడండమ్మా, ఇక్కడ ఏమైంది? ఇక్కడ చూడమ్మా, రామ కదా ఎవరు? యాక్చువల్గా రామ వచ్చి డూయర్ ఆఫ్ ది యాక్షన్. ఎలా ఉన్నాడు ఇక్కడ? ప్యాసివ్ అంటే డల్గా ఉన్నారు. ప్యాసివ్ అంటే ఏంది? ఇక్కడ డల్గా ఉన్నారు. ఇక్కడ సో డూయర్ ఆఫ్ ది యాక్షన్ డల్గా ఉన్నారు అంటే అక్కడ ప్యాసివ్ వాయిస్. అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటే ప్యాసివ్ వాయిస్. డూయర్ ఆఫ్ ది యాక్షన్ సైలెంట్గా ఉన్నారు అంటే ప్యాసివ్ వాయిస్. ఓకేనా? డూయర్ ఆఫ్ ది యాక్షన్ యాక్టివ్గా ఉన్నారు, డూయర్ ఆఫ్ ది యాక్షన్కి ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ మనం ఇస్తున్నామంటే ఆయన అది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. ఒకవేళ డూయర్ ఆఫ్ ది యాక్షన్ సైలెంట్గా ఉండు లేదా అతను ప్యాసివ్గా ఉన్నప్పుడు దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించినట్టు. ఇక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనము? రావణునికి. ఓకేనా? కాబట్టి ఇది కర్మ, యాక్చువల్గా ఇది కర్మ. కాబట్టి ఇది ఇక్కడ సెంటెన్స్ లీడ్ చేస్తాం కాబట్టి దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాము. సింపుల్ అమ్మా. ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ ఎందుకు వచ్చిందంటే యాక్టివ్ వాయిస్ అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్ యాక్టివ్గా ఉంటాడు. ప్యాసివ్ అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్ డల్గా ఉంటాడు, ప్యాసివ్గా ఉంటాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, రామ ఇక్కడ ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఇక్కడ రామ ఏమైంది? ప్యాసివ్గా ఉన్నాడు. రామ ఏమన్నాడు? ప్యాసివ్గా ఉన్నారు. సో ఇక్కడ రాముడు జస్ట్ చేయబడ్డాడు అంటే ఇక్కడ ఏమి అతనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చాము? రావణునికి ఇచ్చాము. ఓకేనా? మళ్ళీ ఒకసారి చివరి చెప్తాను. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టు అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్ అంటే ఒక పని చేసే వ్యక్తి యాక్టివ్గా ఉంటారు. ప్యాసివ్ వాయిస్లో అదే డూయర్ ఆఫ్ ది యాక్షన్ లేదా ఒక పని చేసిన వ్యక్తి లేదా కర్త ప్యాసివ్గా ఉంటారు. అంటే తక్కువ ఇంపార్టెన్స్ మనం ఇస్తాము, ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. సో ఇది మనకి యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్. సో అర్థమైందన్నమా? యాక్టివ్ వాయిస్లో ఒక పని చేసే వ్యక్తి యాక్టివ్గా ఉంటాడు, ప్యాసివ్ వాయిస్లో ఒక పని చేసే వ్యక్తి ప్యాసివ్గా ఉంటాడు. ప్యాసివ్గా అంటే డల్గా ఉంటాడు, అంటే లెస్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి కొన్ని రూల్స్ చూద్దాం. ఇప్పుడు మనము ఈ ప్రొనౌన్ చేంజెస్ అనేది చూద్దాం. ప్రొనౌన్ చేంజెస్ అమ్మా ఏం చూద్దాము? ప్రొనౌన్ చేంజెస్ని చూద్దాం. సో ప్రొనౌన్స్ అనేది ఏ విధంగా మార్పు చెందుతుందో మనం చూడమ్మా. యాక్టివ్ వాయిస్, అదేవిధంగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు అది ఏ విధంగా మారుతుంది, అదేవిధంగా అది ప్యాసివ్ వాయిస్లో వెళ్ళినప్పుడు ఏ విధంగా మారుతుంది అనేది మనము ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాలి. ఓకేనా? సో ప్రొనౌన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, చూడండి అమ్మా. ఐ ఎలా మారుతుంది? ఎలా మారుతుందంటే మీగా మారుతుంది. ఎలా మారుతుంది? మీగా మారుతుంది. సో యాక్టివ్ వాయిస్లో ఐ అనేది ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి మారినప్పుడు అది మీగా మారుతుంది, బై మీగా మారుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి అమ్మా, నెక్స్ట్ ఏముంది? వి అనేది చూడండి. యాక్టివ్ వాయిస్లో వి అనేది ఉంటే మీకు ప్యాసివ్ వాయిస్లో మారినప్పుడు అదేమొస్తుంది? అజ్. చూడండి, ఐ అంటే మీగా మారింది, వి వచ్చి అజ్గా మారింది. వి ఎలా మారింది? అజ్గా మారింది. నెక్స్ట్ ఏముంది? యూ చూద్దాం.
యూ ఎలా ఉంటుందంటే యూ యాక్టివ్ వాయిస్లో యూగానే ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో కూడా ఎలా ఉంటుందంటే యూగానే ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో కూడా ఎలా ఉంటుంది యూగానే ఉంటుంది. సో చూడండి, ఐ ఎలా మారింది మీగా మారింది, వి ఎలా మారుతుంది అస్గా మారుతుంది, యూ ఎలా మారింది యూగానే మారుతుంది. అదే హీ ఉందనుకోండి, హీ వచ్చి ఎలా మారుతుంది హిమ్, ఎలా మారుతుంది హీ ఉంటే హిమ్గా మారుతుంది, హీ ఉంటే హిమ్గా మారుతుంది. అదే షీ ఉందనుకోండి అమ్మ, ఏముంటే షీ ఉందనుకోండి హర్గా మారుతుంది, షీ ఉంటే ఏ విధంగా మారుతుంది హర్గా మారుతుంది. హీ వచ్చి హిమ్ అయితే షీ వచ్చి హర్ అయింది. అదేవిధంగా ఇట్ ఉంది కదా, ఇట్ ఎలా ఉంటుంది ఇట్గానే ఉంటుంది, ఇట్టు ఎలా ఉంటుంది ఇట్టుగానే ఉంటుంది, ఇట్లో ఎటువంటి మార్పు ఉండదు, ఇట్టుగానే ఉంటుంది. నెక్స్ట్ దే ఉందనుకోండి అమ్మా, దే ఉంటే దే ఉందనుకోండి దెమ్, దే ఉంటే ఎలా మారుతుంది దెమ్గా మారుతుంది, దే ఉంటే దెమ్ అనేది అవుతుంది, దే ఉంటే దెమ్ అవుతుంది. ఒకవేళ నో బడీ ఉందనుకోండి అమ్మా, నో బడీ ఉందనుకోండి, నో బడీ ఉంటే ఏమవుతుంది నో బడీ ఉంటే ఎలా మారుతుంది చూడండి ఒకసారి, నాట్ ప్లస్ ఎనీబడి, చూడండి అమ్మా నాట్ ప్లస్ ఎనీబడి, నాట్ ప్లస్ ఎనీబడి, ఓకేనా, నాట్ ప్లస్ ఎనీబడి అవుతుంది. అదేవిధంగా నో వన్ ఉందనుకోండమ్మా, ఏంది నో వన్ ఉందనుకోండమ్మా, నో వన్ ఉంటే ఏమవుతుంది నాట్ ప్లస్ ఎనీ వన్, నో వన్ ఉంటే ఏమవుతుంది నాట్ ప్లస్ ఎనీ వన్, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. అదేవిధంగా నథింగ్ ఉందనుకోండమ్మా, నథింగ్ ఉంటే ఏమవుతుంది నాట్ ప్లస్ ఎనీథింగ్, సో ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. చూడండి, యాక్టివ్ వాయిస్లో కనుక ఐ అనేది ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఎలా మారుతుంది మీగా మారుతుంది. యాక్టివ్ వాయిస్లో వి ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి అస్గా మారుతుంది. యాక్టివ్ వాయిస్లో యూ ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి మనం మార్చినప్పుడు యూగా మారుతుంది. యాక్టివ్ వాయిస్లో హీ అనే ప్రణవం ఉన్నప్పుడు దానిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు హిమ్గా మారుతుంది. యాక్టివ్ వాయిస్లో షీ అనే ప్రణవం ఉంటే అది ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు హర్గా మారుతుంది. యాక్టివ్ వాయిస్లో ఇట్గా ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో సేమ్ ఇట్గానే రిమైన్ ఉంటుంది అలానే ఉంటుంది. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్లో కానీ దే అనేది ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు దెమ్గా మారుతుంది. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్లో కానీ నో బడీ, చూడండి వెరైటీ, యాక్టివ్ వాయిస్లో కానీ నో బడీ ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు నాట్ ప్లస్ ఎనీబడి, చూడండి మా నో బడీ ఉంటే నాట్ ప్లస్ ఎనీబడీగా మారుతుంది. ఒకవేళ యాక్టివ్ వాయిస్లో నో వన్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు నాట్ ప్లస్ ఎనీ వన్ ఏముంటుంది నాట్ ప్లస్ ఎనీ వన్. ఒకవేళ యాక్టివ్ వాయిస్లో కానీ నథింగ్ అనేది ఉంటే ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు నాట్ ప్లస్ ఎనీథింగ్. సో నథింగ్ చూడమ్మా, నో బడీ నాట్ ప్లస్ ఎనీబడి, నో వన్ నాట్ ప్లస్ ఎనీ వన్, నథింగ్ నాట్ ప్లస్ ఎనీథింగ్ చూడమ్మా, ఎనీబడి ఎనీవన్ ఎనీథింగ్గా మారాయి. సో ఇప్పుడు ఇలా మారుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను చూడండి. చూడమ్మా, ఏవి నుంచి పీవీకి మార్చిన లేదా పీవీ నుంచి ఏవీకి మార్చిన, చూడమ్మా ఏవీ నుంచి పీవీకి మార్చిన, పీవీ నుంచి ఏవీకి మనం మార్చిన ఏముండదంటే చూడమ్మా టెన్స్లో చేంజ్ ఉండదమ్మా, నో చేంజెస్ ఇన్ టెన్స్. చూడమ్మా, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చిన లేదా ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చిన టెన్స్లో ఎటువంటి మార్పు ఉండదు. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇచ్చిన ఆప్షన్లో టెన్స్ కానీ మారిందనుకో అది మనం తీసేయచ్చు, ఆ ఆప్షన్ మనం ఓమిట్ చేసేయచ్చు, దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఓకేనా? సో చూడండమ్మా, మళ్ళీ ఒకసారి చెప్తాను. యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి మార్చిన లేదా ప్యాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్కి మార్చిన ఆ సెంటెన్స్లో టెన్స్లో ఎటువంటి మార్పు ఉండదు. చూడండమ్మా, నో చేంజ్ ఇన్ టెన్స్, నో చేంజ్ ఇన్ టెన్స్. సో చూడమ్మా, ఎప్పుడు కానీ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చిన, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చిన
టెన్స్లో ఎటువంటి మార్పు ఉండదు. టెన్స్లో ఎటువంటి మార్పు ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు షీ సింగ్స్ సాంగ్స్. షీ సింగ్స్ సాంగ్స్. షీ సింగ్స్ సాంగ్స్. సో మీకు ఇప్పుడు ఇది యాక్టివ్ వాయిస్ అనుకోండమ్మా. దీనికి మనం ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందంటే చూడమ్మా, ఇక్కడ మనకి చూడండి ఏమవుతుందంటే చూడమ్మా, సాంగ్స్ ఆర్ సంగ్ బై హర్. బై హర్. సాంగ్స్ ఆర్ సంగ్ బై హర్. సో చూడండమ్మా, షీ అనేది ఇక్కడ హర్గా మారింది. సో ఇక్కడ సాంగ్స్ చూడండమ్మా, సింగ్ అనే ప్రెసెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ చూడండమ్మా, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండమ్మా, ఇది ఏవి కదా, ఇది పీవి, ఇది ఏవి, ఇది పీవి. సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండమ్మా, సింగ్స్ అనేది ఏది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది సింగ్స్ అనేది. అదేవిధంగా చూడమ్మా, ఆర్. ఆర్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉపయోగిస్తాం. సో కాబట్టి టెన్స్ అనేది ఎటువంటి మార్పు లేదు. సో ఇక్కడ చూడండి, టెన్స్లో ఏదైనా మార్పు జరిగిందా అంటే జరగలేదు, జరగదు కూడా. సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చినా, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చినా టెన్స్లో ఎటువంటి మార్పు ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఓకేనా. సో ఇక్కడ కూడా చూడండి అమ్మా, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. టెన్స్లో ఎటువంటి మార్పు లేదు. సో సబ్జెక్టులు ఆబ్జెక్టులు అయినాయి, ఆబ్జెక్టులు సబ్జెక్టులు అయినాయి, వెర్బులు డివైడ్ అయినాయి, బైను యాడ్ చేసినాం, ఇవన్నీ నెక్స్ట్. కానీ మెయిన్ ఏది, టెన్స్లో మార్పు ఉండదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటుంది, లేదా పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది, లేదా ఫ్యూచర్ సింపుల్లో ఉంటే ఫ్యూచర్ సింపుల్లోనే ఉంటుంది. సో టెన్స్లో ఎటువంటి మార్పు ఉండదు. సో కానీ ప్రణవంలో మాత్రం ఇటువంటి మార్పు అనేది మనకి ఉంటుంది, ఓకేనా. మీరు రూల్స్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చడం ఎలా. సో చూడండి అమ్మా, ఏం చెప్పాను, ఏవి యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయడానికి రూల్స్ అమ్మా, ఓకేనా. సో చూడమ్మా, రూల్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి మార్చడానికి రూల్స్ చెప్తాను చూడండమ్మా. చూడండమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలియాలి. సో యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలియాలి. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్టు ప్లస్, ఓకేనా, వెర్బు ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు. ఇది దేనిది, యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్, అవునా. ఇప్పుడు చూద్దామా, దీంట్లో మనము ఏది వెర్బులో కూడా రెండు విధాలుగా తీసుకుందాం. ఏది, హెల్పింగ్ వెర్బు, మెయిన్ వెర్బు. సో ఒకసారి మనం చూద్దాం, హెల్పింగ్ వర్బ్ మరియు మెయిన్ వర్బ్ రెండు ఇంక్లూడ్ చేస్తే చూద్దాం, అప్పుడు ఇంకా సింపుల్గా ఉంటుంది. సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బు ప్లస్ మెయిన్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్, ఓకేనా. సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బు, మెయిన్ వెర్బు, ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం చూద్దామా, స్టెప్ 1 ఏం చేద్దామంటే చూడండమ్మా, ఆబ్జెక్ట్ను చూడండమ్మా, ఆబ్జెక్ట్ను ఇక్కడ సబ్జెక్టుగా తీసుకోవాలి. ఇది స్టెప్ 1. చూడమ్మా, ఏం చేస్తున్నాము, ఆబ్జెక్ట్ ఏం చేస్తున్నాము, సబ్జెక్ట్గా మారుస్తున్నాం. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మారుస్తున్నాము. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ సబ్జెక్ట్గానే అవుతుంది. ఏది, ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్గా అవుతుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏది, ఇక్కడ ఆబ్జెక్టే సబ్జెక్టు. సో అక్కడ ఆబ్జెక్టే, ఇక్కడ సబ్జెక్ట్. ఇది స్టెప్ 1. సో చూడండమ్మా, స్ట్రక్చర్ మనకు గుర్తుండాలి. సో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏది, ఇది యాక్టివ్ వాయిస్ కదా, ఇది యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బు ప్లస్ మెయిన్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు. సో ఇలా అసెప్టివ్ సెంటెన్స్లో ఈ స్ట్రక్చర్ ఉంటే మనం ఏం చేస్తాము, ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఫస్ట్ స్టెప్ చూడమ్మా, స్టెప్ 1 ఏం చేస్తాము, ఆ సెంటెన్స్లోని ఆబ్జెక్టును ఇక్కడ సబ్జెక్ట్గా మార్చుకున్నాము. ఆ సెంటెన్స్లోని ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్గా మార్చుకున్నాము. నెక్స్ట్ స్టెప్ 2, సెకండ్ స్టెప్ ఏం చేస్తున్నామంటే హెల్పింగ్ వర్బుని చూడండమ్మా, హెల్పింగ్ వర్బుని
తీసుకుంటాము. ఎలా తీసుకుంటామంటే ఈ సబ్జెక్టుకి అనుగుణంగా తీసుకుంటాము. చూడండమ్మా, హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాము. ఎలా తీసుకుంటాము? ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని దీనికి అనుగుణంగా చూడమ్మా, దీనికి అనుగుణంగా మనము తీసుకోవడం జరుగుతుంది. ఇది స్టెప్ 2. అందుకే ఇక్కడ రాసే సెంటర్లో హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలా, కానీ ఎలా తీసుకోవాలా? ఇక్కడ ఏది ఉంటే అది తీసుకోకూడదు. ఇక్కడ ఈ సబ్జెక్ట్కి అనుగుణంగా తీసుకోవాలి. స్టెప్ 2 ఏం చెప్పాను నేను నీకు? స్టెప్ 2 ఏం చేస్తాము? హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. సో హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బు, ఓకేనా? ప్లస్ నెక్స్ట్ చూడమ్మా, ఈ థర్డ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ మెయిన్ వెర్బ్ చూడమ్మా, మెయిన్ వెర్బ్ ఉంది కదా, ఈ మెయిన్ వెర్బ్ నుంచి మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. ఈ మెయిన్ వెర్బ్ ఎలా చేసుకుంటాము? 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటాము. ఇది 4th పాయింట్, ఇది 3rd పాయింట్. ఎన్నో పాయింట్ ఇది? 3rd పాయింట్. సో చూడండమ్మా, స్టెప్ 3 ఏం చేసాము? మెయిన్ వెర్బ్ని డివైడ్ చేసాం. ఎలా డివైడ్ చేసామంటే చూడండమ్మా, మెయిన్ వెర్బ్ని ఫస్ట్ చూడండమ్మా, బీ ఫామ్ ప్లస్ V3. ఎలా డివైడ్ చేసాము? బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫాము V3లుగా మనము డివైడ్ చేయడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్ ఇది స్టెప్ 3 అయింది. స్టెప్ 4 ఏం చేస్తాము? ప్లస్ ప్రిపోజిషన్ బైను యాడ్ చేస్తామా. స్టెప్ 4 ఏది? ప్రిపోజిషన్ బై. ఇది వచ్చి స్టెప్ 4. చూడమ్మా, స్టెప్ 4 ఏం చేస్తున్నాము? ప్రిపోజిషన్ని యాడ్ చేస్తూ ఉన్నాం. ఇంకా నెక్స్ట్ స్టెప్ 5 ఏం చేస్తున్నాము? చూడమ్మా, స్టెప్ 5 ఏం చేస్తున్నాము? ఈ సబ్జెక్ట్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆబ్జెక్ట్గా రాస్తున్నాము. ఈ సబ్జెక్ట్ని ఏం చేస్తున్నాం ఇక్కడ? ఆబ్జెక్టు. సో ఆబ్జెక్టు అంటే ఇది ఏది? ఇక్కడ బ్రాకెట్లో ఇదే సబ్జెక్టు, అక్కడ సబ్జెక్టే, ఇక్కడ ఆబ్జెక్ట్ అయింది. సో చూడండమ్మా, మెయిన్ చూద్దాం ఒకసారి. చూద్దామా, స్టెప్ 1 చూడండమ్మా, స్టెప్ 1 కదా ఇది. స్టెప్ 1 ఏం చేసాము? ఆబ్జెక్టుని సబ్జెక్ట్గా మార్చుకున్నాము. స్టెప్ 2 ఏం చేసాము? హెల్పింగ్ వర్బ్ని తీసుకున్నాము. కాకపోతే ఏం చేసాము? ఈ సబ్జెక్ట్కి అనుగుణంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్టెప్ 3లో ఏం చేసాము మనము? స్టెప్ 3 ఏం చేసామంటే మెయిన్ వర్బ్ను 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఒకటి బీ ఫాము, రెండోది V3గా డివైడ్ చేసాము. ఇంకా చివరిగా స్టెప్ 4 ఏం చేసాము? స్టెప్ 4 మనం ఏం చేసామంటే ప్రిపోజిషన్ బైను యాడ్ చేసాము. సో ఇంకా చివరిది స్టెప్ 5 చూడండమ్మా, ఇది స్టెప్ 5. స్టెప్ 5 ఏమైంది? ఆ సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చుకున్నాం. చూడండమ్మా, స్టెప్ 5 ఏం చేసాము? సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చుకున్నాం. చూడండమ్మా, ఫస్ట్ ఏం చేసాము? ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చుకున్నాము. నెక్స్ట్ ఏం చేసాము? హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము. ఎలా తీసుకున్నాం అంటే సబ్జెక్ట్కి అనుగుణంగా తీసుకున్నాము. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఏం చేసాము? 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఖచ్చితంగా బీ ఫాము V3, ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదేమా. ప్యాసివ్ వాయిస్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే ఇదే, 3rd పాయింట్. ప్యాసివ్ వాయిస్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే 3rd పాయింటే. మెయిన్ వర్బ్ను మనం డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలంటే బీ ఫాము ప్లస్ V3గా మనము డివైడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 4 ఏం చేసాము? ప్రిపోజిషన్ బైను ఇక్కడ యాడ్ చేసాము. స్టెప్ 4 ఏం చేసాము? ప్రిపోజిషన్ బైను యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ 5 ఏం చేసాము? సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చుకున్నాం. సో మరొకసారి చూడండి, ఆబ్జెక్ట్ ఏమవ్వాలి? సబ్జెక్ట్గా అవ్వాలి. హెల్పింగ్ వర్బ్ ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాం. బట్ ఎలా తీసుకుంటాం అంటే ఈ సబ్జెక్టుకు, ఈ ప్యాసివ్ వాయిస్లోని సబ్జెక్టుకు అనుగుణంగా మనం తీసుకుంటాము. నెక్స్ట్ స్టెప్ 3 ఏం చేసాము? మెయిన్ వెర్బ్ని ఏం చేసాము? బీ ఫాము ప్లస్ V3గా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చివరికి ఏం చేసాము? ప్రిపోజిషన్ బైను యాడ్ చేసాము. మరియు 5th పాయింట్ ఏం చేసాము? ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టును ప్యాసివ్ వాయిస్లోనికి ఆబ్జెక్ట్గా మార్చడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ కూడా మనము చూద్దాము. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. సో చూడమ్మా, ఇది పీవీ కదా, పీవీలోకి మార్చినాం. ఇప్పుడు ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. సో ఇది ఇక్కడ చూడండి అమ్మా,
ఇప్పుడు ఇది ఏ సెంటెన్స్లో ఉందో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అమ్మా. చూడమ్మా, ఇక్కడ ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, ఇక్కడ ఇందులో మనం చూసినట్లయితే ఇది ఏ సెంటెన్స్లో ఉందో కూడా అంటే ఏ వాయిస్లో ఉందో గుర్తించడం కూడా ఇంపార్టెంటే. సింపుల్ అమ్మా. ఇక్కడ ఎవరు క్రికెట్ ఆడుతున్నారు? ఐ, నేను. ఎవరు ఆడుతున్నారు క్రికెట్? ఐ, నేను. అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్. చూడమ్మా, డూయర్ ఆఫ్ ది యాక్షన్ అంటే కర్త ఈ వాక్యాన్ని నడిపిస్తున్నాడు. ఈ వాక్యంలో ఎలా ఉన్నాడు? ఇక్కడ యాక్టివ్గా ఉన్నాడు. అంటే ఇది ఏ వాయిస్లో ఉన్నట్టు? యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. సింపుల్ అమ్మా. యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అని తెలియాలంటే ఒక పని చేసే వ్యక్తి డూయర్ ఆఫ్ ది యాక్షన్ అంటారు అని, లేదా కర్త అంటారు కదా. ఆయన ఆ సెంటెన్స్లో యాక్టివ్గా ఉంటే యాక్టివ్ వాయిస్, లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో ప్యాసివ్గా ఉంటాడు కాబట్టి అప్పుడు ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సరే, దీన్ని చూద్దామా. సో ఇదే ఈ రూల్స్ని అప్లై చేసి మనము ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది ఏ వాయిస్లో ఉంది? ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇప్పుడు దీనిని ఇదే రూల్స్ అప్లై చేసి మనం ఆన్సర్ రాబడదాం. ఫస్ట్ అమ్మా, స్టెప్ 1 ఏం చేశాను? ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. కాబట్టి చూడండి అమ్మా, ఆబ్జెక్ట్ని ఏం చేస్తున్నాం? ఇక్కడ సబ్జెక్ట్గా మారుస్తున్నాం. సో కాబట్టి ఏమవుతుందా? క్రికెట్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా మారింది. క్రికెట్. చూడమ్మా, నెక్స్ట్ హెల్ప్ వర్బ్ తీసుకోవాలా. హెల్ప్ వర్బ్ తీసుకున్నాం. సో క్రికెట్కి మనము యామ్ ఉపయోగిస్తే రైట్ అవుతుందా? క్రికెట్ యామ్ అంటామా? సో కాదు. సో నేను అదే చెప్పింది, హెల్ప్ వర్బ్ని తీసుకోవాలి, కాకపోతే ఏం చేయాలి? ఈ సబ్జెక్టుకు అనుగుణంగా తీసుకోవాలి అని చెప్పాను. సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఏం తీసుకోవాలా? క్రికెట్. చూడమ్మా, క్రికెట్కి ప్రజెంట్ కంటిన్యూస్లో ఏం ఉపయోగపడుతుందంటే ఈజ్. క్రికెట్ ఈజ్. చూడమ్మా, స్టెప్ 1 అయింది, స్టెప్ 2 అయింది. క్రికెట్ ఈజ్. చూడమ్మా, బీ ఫాము. ఈ బీ ఫామ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. చూడండమ్మా, V1లో ఉంటే V2, V3, V4. ఓకేనా? V1, V2, V3, V4. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడమ్మా, ఈ మెయిన్ వెర్బ్ చూడమ్మా, ఇది మెయిన్ వెర్బ్, మెయిన్ వెర్బ్, మెయిన్ వెర్బ్, మెయిన్ వెర్బ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఈ ప్యాసివ్ వాయిస్ చూడమ్మా, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు మనం ఇది అబ్జర్వ్ చేయాలి. చూడండి, మెయిన్ వెర్బ్ అనేది చూడమ్మా, మెయిన్ వెర్బ్ కానీ V1 అయితే, చూడండమ్మా, మెయిన్ వెర్బ్ కానీ V1 అయితే మనం ఏం తీసుకుంటాము? సో ఈజ్ కానీ, ఓకేనా, యామ్ కానీ, ఓకేనా, ఆర్ కానీ, బీలను మనం తీసుకుంటాం. అంటే ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని తీసుకుంటాం. ఈజ్ కానీ, యామ్ కానీ, యామ్, ఈజ్, ఆర్ కానీ, బీ కానీ మనం తీసుకుంటాం. ఒకవేళ V2 ఉందనుకోండి, ఏం తీసుకుంటాము? వాస్ కానీ, వెర్ కానీ బీ ఫార్మల్గా తీసుకుంటాం. చూడండి, మెయిన్ వెబ్లో మనం తీసుకోవాల్సింది. నెక్స్ట్ V3 అనుకోండి అమ్మా, ఇక్కడ మనము బీన్ తీసుకుంటాము. V3 అనుకోండి, బీన్ను తీసుకుంటాము. అదే V4 అనుకోండి అమ్మా, బీయింగ్ను తీసుకుంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఏం చెప్పాను నేను? స్టెప్ 3లో ఏం చెప్పానమ్మా? ఇది స్టెప్ 3 కదా. సో ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించింది అంటే స్టెప్ 3కి సంబంధించింది. నువ్వు మెయిన్ వెర్బ్ నుంచి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు మెయిన్ వెర్బ్ నుంచి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి హెల్పింగ్ వెర్బ్ని తీసుకుంటాం, అంటే హెల్పింగ్ వెర్బ్ అంటే ఇక్కడ బీ ఫామ్ అమ్మా. ఒకటి ఏం తీసుకుంటాము? బీ ఫామ్ను తీసుకుంటాం. రెండోది V3గా తీసుకుంటాం. ఒకటేం చేస్తాము? బీ ఫామ్గా తీసుకుంటాం. రెండోది V3గా తీసుకుంటాం అని చెప్పాం. సో ఇక్కడ చూడండి అమ్మా, ఏ బీ ఫామ్ తీసుకోవాలో మనకు తెలియాలి. చూడమ్మా, ఏ బీ ఫామ్ తీసుకోవాలో మనకి క్లారిటీ ఉండాలి, అవగాహన ఉండాలి, తెలిసి ఉండాలి. కాబట్టి ఎలా బీ ఫామ్ తీసుకోవాలో కూడా మీకు క్లియర్గా చెప్తున్నానమ్మా. ఒకసారి ఇక్కడ మీరు చూడండి, మెయిన్ వెర్బ్ కనుక V1 అయితే, మెయిన్ వెర్బ్ కనుక V1 అయితే సబ్జెక్టును బట్టి మనము యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, బీ కానీ తీసుకుంటాం బీ ఫాము. ఒకవేళ V2 అనుకోండి అమ్మా, మెయిన్ వెర్బ్ కానీ V2 అయి ఉంటే వాజ్ కానీ, వేర్ కానీ మనము తీసుకోవాలి. ఒకవేళ మెయిన్ వెర్బ్ కానీ V3 అనుకోండి, అప్పుడు బీ ఫామ్ మనం ఎటువంటి బీ ఫామ్ తీసుకోవాలంటే బీన్ అనే బీ ఫామ్ను మనము తీసుకోవాలి. ఒకవేళ ఆ మెయిన్ వెర్బ్ అనేది V4 అనుకోండి, మెయిన్ వెర్బ్ అనేది V4 అనుకోండి, అప్పుడు మనం బీయింగ్ను తీసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఈ ఆన్సర్ని చూద్దాం. ఏం చేశాను? సో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకున్నాం క్రికెట్. నెక్స్ట్ యామ్ అనే హెల్ప్ వెర్బ్ని ఈ క్రికెట్కి సూటబుల్ అయ్యే విధంగా, దీనికి సరిపడే విధంగా, దీనికి మ్యాచ్ అయ్యే విధంగా, ఓకేనా, గ్రామటికల్గా ఏం తీసుకున్నాను? ఈజ్ అనే వెర్బ్ని మనం
తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అమ్మా ఇప్పుడు మెయిన్ వర్బ్ చూడండి అమ్మా, మెయిన్ వర్బ్ ఏది V4 కదా, మెయిన్ వర్బ్ ఏది V4 కదా. కాబట్టి V4ని మనము మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఏది అక్కడ చూడమ్మా, ఇక్కడ ఇప్పుడు చూడాలి ఇలా V4 వచ్చింది కాబట్టి మనం ఏ బీ ఫామ్ తీసుకోవాలి, బీయింగ్ను తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనం క్రికెట్ ఈజ్ బీయింగ్, క్రికెట్ ఈజ్ బీయింగ్. ప్లేయింగ్కి V4 ఏదంటే V3 ఏది ప్లేయిడ్, ప్లేయిడ్. క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేయిడ్. నెక్స్ట్ ఇది ఎన్నో చూడమ్మా, స్టెప్ 1 అయింది, స్టెప్ 2 అయింది, స్టెప్ 3 అయింది, స్టెప్ 4 ఏం చేస్తాము, ప్రిపోజిషన్ బై యాడ్ చేస్తాం, బై. స్టెప్ 5 ఏంది, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మారుస్తాం, బై. ఎవరు ఐ కదా, బై ఐ వస్తే ఏమవుతుంది మీకు చెప్పాను, ఐ వస్తే మీగా మారుతుంది, ఐ వస్తే మీగా మారుతుంది. సో ఇది ఏ వాక్యంలో ఉంది, ఇది ఏ వాక్యంలో ఉందంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో ప్యాసివ్ వాయిస్లో ఉంది అని నువ్వు ఎలా చెప్పగలవంటే చూడండి అమ్మా, మీకు నేను చెప్పాను అదే మెయిన్ అనేసి. స్టెప్ 3నే మోస్ట్ ఇంపార్టెంట్, స్టెప్ 3నే మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ఇదే ఇంపార్టెంట్. అంటే బీ ఫాము ప్లస్ V3 ఉంది అంటే, బీ ఫాము ప్లస్ V3 ఉంది అంటే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టుగా మనము గుర్తించాలి. సో ఎక్కడైతే బీ ఫామ్ ఉంటుందో దాని పక్కన V3 ఉంటే అది ప్యాసివ్ వాయిస్ అని గుర్తించాలి. సో ఇది చాలా 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 క్లియర్గా ఉందమ్మా. సో ఏ డౌటు రాకుండా మీకు చూడండమ్మా. స్టెప్ 1 ఏం చేసాము, సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాం. నెక్స్ట్ ఏం చేసాము, స్టెప్ 2 హెల్పింగ్ వర్బ్ను తీసుకున్నాము. ఎలా తీసుకున్నామంటే యాక్టివ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న సబ్జెక్టుకు అనుగుణంగా మనము తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏం చేసాము, మెయిన్ వర్బ్ ఏం చేసాము, మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేసాము. ఒకటి బీ ఫాము, రెండోది వచ్చి V3గా మార్చుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 4 ఏం చేసాము, ప్రిపోజిషన్ బైను యాడ్ చేసాము. స్టెప్ 5 ఏం చేసాము, సెంటెన్స్లోని సబ్జెక్ట్ను ప్యాసివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్గా మనము మార్చుకున్నాము. సో ఈ మెయిన్ వర్బ్ను 2 టైప్స్గా డివైడ్ చేయాలి అంటే ఎలా డివైడ్ చేయాలంటే, ఈ మెయిన్ వర్బ్ కనుక V1 అయితే యామ్, ఈజ్, ఆర్, బీని తీసుకో. ఒకవేళ మెయిన్ వర్బ్ కనుక V2 అయితే వాజ్ కానీ వేర్ కానీ తీసుకో. ఒకవేళ మెయిన్ వర్బ్ కనుక V3 అయితే బీను నువ్వు తీసుకో. ఒకవేళ మెయిన్ వర్బ్ కనుక V4 అయితే నువ్వు బీయింగ్ను బీ ఫామ్గా తీసుకో. చాలా సింపుల్గా ఉందమ్మా. సో ఈ స్టెప్పులు మనకి గుర్తుంటే సరిపోతుంది. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఏ ఎగ్జాంపుల్ అయినా మిమ్మల్ని రాయమని చెప్పరు. నేను ప్రతిసారి చెప్పేది అదే, మిమ్మల్ని ఎగ్జామ్లో రాయమని చెప్పరు, వాళ్ళు రాసిన దాన్ని గుర్తించమని చెప్తారు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు 100% ఈ స్ట్రక్చర్ ద్వారా నువ్వు ఈజీగా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు చూద్దాము, ఇంతవరకు మనం ఏం చేసాము, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసాం. ఒకవేళ ఇప్పుడు మనం చూడండి అమ్మా, ఇప్పుడు ఒకవేళ ప్యాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్కి మార్చాలనుకోండమ్మా, ప్యాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్కి మార్చమని అనుకోండి. అంటే సబ్జెక్టు ప్యాసివ్గా ఉన్నప్పటి నుంచి సబ్జెక్ట్ని యాక్టివ్గా చేసే వరకు మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు రూల్స్ ఎలా ఉంటుందో చూద్దామా. రూల్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పీవీ నుంచి ఏవీకి మార్చమన్నారు, రివర్స్లో పీవీ నుంచి ఏవీకి మార్చమన్నారు. ఒకసారి మనం చూసినట్లయితే చూడండి అమ్మా, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇలా మార్చాలి అంటే స్ట్రక్చర్ కావాలి. ఆ స్ట్రక్చర్లో ఎలా ఉంటుందన్నమా, పీవీ స్ట్రక్చర్ మాకు తెలుసు ఎలా ఉంటుంది, సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బు ప్లస్ నెక్స్ట్ ఏది ఉంటుంది, బీ ఫాము ప్లస్ మెయిన్ వెర్బు ప్లస్, అంటే మెయిన్ వెర్బ్ ఏది V3 కదా, మెయిన్ వెర్బు V3 ఓకేనా. లేదా మనం డైరెక్ట్గా మనం V3 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏముంటుంది, బీ ఫాము ప్లస్ V3, సబ్జెక్టు హెల్పింగ్ వెర్బు బీ ఫాము V3, నెక్స్ట్ ప్రిపోజిషన్ బై ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది దేని యొక్క స్ట్రక్చరు, ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చరు. మరొకసారి చూద్దాము, ఏముంటుందంటాం, సబ్జెక్టుతో స్టార్ట్ అవుతుంది, హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బు నెక్స్ట్ బీ ఫాము V3 ఉంటుంది, బీ ఫాము ప్లస్ V3. చూడమ్మా, బీ అంటే ఇక్కడ బీఏ కాదు, బీ ఫామ్ ఏదైనా ఒకటి ఉంటుందమ్మా, బీ ఫామ్, బీ ఫాము ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్టు. ఇది మనకి ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు మనం స్టెప్స్ చూద్దాం. ఇప్పుడు ఏం చూద్దాము, స్టెప్ చూద్దాము. స్టెప్ 1 చూడమ్మా, స్టెప్ 1 ఏం చేస్తుంది, ఆబ్జెక్టు, ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ టు సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎలా మారిపోతుంది మనకి ఇక్కడ, సబ్జెక్టుగా మారుతుంది. స్టెప్ 1 చూడమ్మా, ఆబ్జెక్టు సబ్జెక్టుగా మారుతుంది. చూడు స్టెప్ 1 ఓకేనా. ఆబ్జెక్ట్ ఏమైంది ఇక్కడ మనకి, సబ్జెక్టుగా మారింది, సబ్జెక్ట్గా మారింది ప్లస్ ఆబ్జెక్టు సబ్జెక్ట్గా మార్చుకున్నాం స్టెప్ 1లో. ఇంకా మనకు స్టెప్ 2 తెలుసు, ఏం చేసాము,
హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాం. ఇక్కడ కూడా ఏం చేస్తాము, ఇక్కడ కూడా దీనికి అనుగుణంగానే తీసుకోవాలి. అంటే సబ్జెక్టుకి అనుగుణంగానే ఎప్పుడు కానీ వెర్బ్ ఉండాలి. సబ్జెక్ట్కి అనుగుణంగానే వెర్బ్ ఎప్పుడు ఉండాలి. ఇది స్టెప్ 2. స్టెప్ 2 ఏం చేస్తాము, సేమ్ హెల్ప్ వర్బ్ను మనము తీసుకుంటాము. హెల్ప్ వర్బ్ను మనము తీసుకున్నాము. ఎలా తీసుకున్నామంటే ఈ సబ్జెక్టుకు అనుగుణంగా మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ 3 మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే చెప్పింది. స్టెప్ 3 ఏం చేస్తామంటే ఇంతకుముందు ఏం చేస్తాము, బీ ఫామ్ని V3ని మనం డివైడ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, బీ ఫామ్ని V3ని కలుపుతున్నాం. బీ ఫామ్ని V3ని మనము కలుపుతున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ వెర్బ్గా మారిపోతుంది. సో మెయిన్ వెర్బ్ నుంచి డివైడ్ చేస్తాం కదా, అలానే మెయిన్ వెర్బ్ నుంచి మనం కలిపేస్తాం ప్లస్. సో ఇది ఎన్నో స్టెప్, ఇది స్టెప్ 3. సో వాయిస్లో స్టెప్ 3 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. స్టెప్ 3నే నీకు డిసైడ్ చేసేది వాయిస్లో బిట్లని, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 4 ఏం చేస్తున్నాము, బైని ఏం చేస్తున్నాము, రిమూవ్ చేస్తున్నాం. స్టెప్ 4లో ఏం చేస్తున్నాము, బైను రిమూవ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇన్సర్ట్ చేసాం, యాడ్ చేసాం, కానీ ఇక్కడ ఏం చేస్తాము, రిమూవ్ చేస్తున్నాం, ఓకేనా, యాక్టివ్ వాయిస్లో మార్చినప్పుడు, ఓకేనా. నెక్స్ట్ చివరిగా ఏం చేస్తున్నాము, చివరి స్టెప్ ఏం చేస్తున్నాము, సబ్జెక్ట్ని ఏం చేస్తున్నాము, ఇక్కడ ఆబ్జెక్ట్గా మారుస్తున్నాము. సబ్జెక్ట్ని ఏం చేస్తున్నాము, ఇక్కడ మనము ఆబ్జెక్ట్గా మారుస్తున్నాము. ఇది వచ్చి యాక్టివ్ వాయిస్. సో సబ్జెక్ట్ ప్లస్ హెల్ప్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, మన స్ట్రక్చరు మనకు వచ్చేసింది, ఓకేనా. ఇంకొకసారి మనం చూద్దాము. చాలా సింపుల్ అమ్మా. ఏవి నుంచి పీవీకి మార్చినా, పీవీకి నుంచి ఏవికి మార్చినా టెన్స్ మారదు కాబట్టి చాలా ఈజీగా మనము చూడమ్మా. ఇప్పుడు ఒకసారి చూసేద్దాము. స్టెప్ 1 ఏం చేసాము, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చినాము. స్టెప్ 2 ఏం చేసాము, హెల్పింగ్ వర్బ్ను తీసుకున్నాము. దేనికి అనుగుణంగా, సబ్జెక్ట్కి అనుగుణంగా తీసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ 3 ఏం చేసాము, మెయిన్ వర్బ్ అంటే బీ ఫామ్ని ప్లస్ మెయిన్ వర్బ్ని, అంటే బీ ఫామ్ని V3ని ఎలా మార్చాం, మనము మెయిన్ వర్బ్గా మార్చుకునేసాం. బీ ఫామ్ని V3ని కలిపి మనం మెయిన్ వర్బ్గా మార్చుకున్నాం. నెక్స్ట్ స్టెప్ 4 ఏం చేసాము, ప్రిపోజిషన్ను రిమూవ్ చేసేసాము. నెక్స్ట్ స్టెప్ 5 ఏం చేసాము, సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చుకున్నాము. సో సేమ్ రివర్స్ అయింది అంతే. ఇంతకుముందున్న దీనికి పాయింట్స్కి ఇది రివర్స్ అయింది అంతే, ఓకేనా. మార్చుకున్నాం. చూడండి, సబ్జెక్టు ఆబ్జెక్ట్ అయ్యింది, ఆబ్జెక్టు సబ్జెక్ట్ అయ్యింది, హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. దేనికి అనుగుణంగా తీసుకున్నామంటే ఆ మెయిన్ సబ్జెక్ట్కి అనుగుణంగా తీసుకున్నాం. బీ ఫాము V3 వాటిని రెండింటిని కలిపి మళ్ళీ మనం మెయిన్ వర్బ్గా చేసేసాం. ఇంతకుముందు ఏం చేసాము, మెయిన్ వర్బ్ నుండి బీ ఫాము V3లుగా డివైడ్ చేసాము. ఇప్పుడు వాటిని మళ్ళీ కలిపేసాం. నెక్స్ట్ ఏం చేసాము, ప్రిపోజిషన్ పైన ఏం చేసాము, రిమూవ్ చేసాం. ఇంతకుముందు యాడ్ చేసాం, ఇప్పుడు రిమూవ్ చేసాం, ఓకేనా. నెక్స్ట్ చివరికి ఏం చేసాము, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చుకున్నాం. సో ఇది ప్యాసివ్ వాయిస్లో ఇచ్చి యాక్టివ్ వాయిస్లోకి మార్చమంటే ఈ స్ట్రక్చర్ను మనం ఫాలో అవ్వాలి, ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. క్రికెట్ తీసుకున్నాము. క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై మీ. సో ఇక్కడ మనం చూసినది చూడమ్మా, క్రికెట్ అనేది ఏది, సబ్జెక్టు, ఈజ్ అనేది ఏది, హెల్పింగ్ వెర్బు, ఓకేనా. బీ ఫామ్ ఏది, బీయింగ్, V3 ఏది, ప్లేడ్, ప్రిపోజిషన్ బై, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏది, మీ. సో దీని యొక్క స్ట్రక్చర్ సరిపోయింది. ఇప్పుడు మనం మార్చుకుందాం. స్టెప్ 1 ఏం చేయాలి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారాలి. ఇక్కడ మీ వచ్చి ఏమైపోతుంది, ఇక్కడ మారిపోతుంది. ఎలా మారిపోవాలి, మనకి ఇక్కడ ఐగా మారిపోవాలి. ఎందుకంటే సో వచ్చి మీగా మారినప్పుడు, మీ వచ్చి రివర్స్గా వచ్చినప్పుడు ఐగానే మారుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, చూడండి, హెల్ప్ వర్బ్ తీసుకోవాలి. సో ఐ ఈజ్ అంటామా, ఐ ఆర్ అంటామా, ఐ యామ్ అంటామా, ఐ యామ్ అంటాం. సో కాబట్టి ఐ యామ్. నెక్స్ట్ ఏం చెప్పాను, స్టెప్ 1 అయిపోయింది, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకున్నాం. స్టెప్ 2 అయింది, హెల్పింగ్ వర్బ్ని తీసుకున్నాం. కాకపోతే సబ్జెక్ట్కి అనుగుణంగా తీసుకున్నాం. ఎలా తీసుకున్నాము, ఈ సబ్జెక్ట్కి అనుగుణంగా తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ 3 ఏం చేయమన్నాను, బీ ఫామ్ని V3ని కలిపి మెయిన్ వర్బ్గా మార్చే. ఏం చెప్పాను, బీ ఫామ్ని V3ని కలిపి మెయిన్ వర్బ్గా మార్చేయమన్నాను. సో ఇప్పుడు ఏమొస్తుంది, సో బీయింగ్ ఉంది కాబట్టి అక్కడ చూడండి మీకు చెప్పాను, బీయింగ్ ఉందంటే అక్కడ మనకి ఏమున్నట్టు, V4 ఉన్నట్టు. కాబట్టి ప్లేయింగ్, ప్లేయింగ్. చూడమ్మా నెక్స్ట్
నెక్స్ట్ స్టెప్ ఏది స్టెప్ 4 రిమూవ్ ప్రిపోజిషన్ రిమూవ్ చేసేమన్నా. సో ప్రిపోజిషన్ను ఇక్కడ మనం బైని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ రిమూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకేముంది, సో నెక్స్ట్ స్టెప్ ఏది స్టెప్ 5 సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చుకోమన్నాం. సబ్జెక్ట్ని ఇక్కడ ఆబ్జెక్ట్గా మార్చుకోమన్నాము. సో ఇక్కడ ఏమొస్తున్నప్పుడు క్రికెట్. సో ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. సో వచ్చిందా. సో ఈ విధంగా సింపుల్గా స్ట్రక్చర్ను ఫాలో అయితే ఈజీగా మనము సమాధానం చేయొచ్చు. సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కన్నా, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ కన్నా ఈ 5 స్టెప్స్లో మనము చాలా సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు. సో మీరు మెయిన్గా ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది 3 అంటే థర్డ్ స్టెప్ని మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో చూడండి మా మెయిన్ వర్బ్ కనుక V1 అయితే యామ్, ఈజ్, ఆర్ తీసుకుంటాం, బి తీసుకుంటాం. ఒకవేళ మెయిన్ వర్బ్ కానీ V2 అయితే వాజ్, వేర్ను బీ ఫామ్గా తీసుకుంటాం. ఒకవేళ మెయిన్ వర్బ్ కానీ V3 అనుకోండి బీయింగ్ని మనం తీసుకుంటాం. ఒకవేళ మెయిన్ వర్బ్ కనుక V4 అయితే బీయింగ్ను మనము తీసుకుంటాము. సో చాలా సింపుల్ అమ్మ. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కూడా చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే. సో ఇక్కడ చూడండి మనం అసెర్టివ్ సెంటెన్స్లో ఉన్నాయి కదా, ఈ అసెర్టివ్ సెంటెన్స్లో ఏ టెన్స్లో ఏ విధంగా వాయిస్లు మనం తీసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి అమ్మా, ఒకే ఎగ్జాంపుల్ తీసుకుందాం, అన్ని విధాలుగా మార్చి చూద్దాం. సో మనం ఏ విధంగా ఇచ్చినా సులభంగా రాయడానికి గుర్తుండాలి. సో మీకు నేను చెప్పాను ఇక్కడ సింపుల్లో ఏముంటుందంటే అమ్మా చూడండి, సింపుల్లో రూల్ 3కి సంబంధించి చూద్దాం. సింపుల్లో ఏముంటుంది మనకి V1 ఉంటుంది. ఏముంటుంది V1 ఉంటుంది అంటే అప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ సింపుల్ అంటే ఇక్కడ మనం చూడండి అమ్మా, ఓకే యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, బీ కానీ మనం తీసుకోవాలి. ఎప్పుడు రూల్ 3కి సంబంధించింది అంటే మెయిన్ వర్బ్ 2గా డివైడ్ అవుతుంది కదా, అప్పుడు ఏం తీసుకోవాలి, యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, బీ కానీ మనము తీసుకోవాలి, బీని కానీ మనం తీసుకోవాలి. ఇక్కడ కంటిన్యూస్లో మనకి ఏమొస్తుంది, ఇంకా సేమ్ సింపుల్ బీయింగ్ అనేది మనం ఇక్కడ బీ ఫామ్గా తీసుకోవాలి. ఇక్కడ పర్ఫెక్ట్లో మనం ఏం తీసుకోవాలి, బీను మనము తీసుకోవాలి. సో అదేవిధంగా చూడమ్మా, ఇదే ఇక్కడ పాస్ట్ టెన్స్ అయితే వాస్ వేర్ కూడా వస్తుందమ్మా. ఏమొస్తుంది, వాస్ వేర్లు కూడా వస్తుంది. ఓకేనా. ప్రజెంట్ టెన్స్ అయితే యామ్, ఈజ్, ఆర్ వస్తుంది. పాస్ట్ టెన్స్లో వాస్ వేర్ వస్తుంది. ఓకేనా. ఫ్యూచర్లో అయితే బీ వస్తుంది, చెప్పారు కదా, విల్ బీ, షల్ బీ, అలా బీలు వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పర్ఫెక్ట్ కండిషన్లో ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, బీను ప్లస్ బీయింగ్ వస్తుంది. సో అర్థమైందా. సో చూడండి అమ్మా, ప్యాసివ్ వాయిస్లోనే ఆ రూల్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మెయిన్ వర్బ్ నుంచి మనం బీ ఫాము V3గా మార్చాలి. మెయిన్ వర్బ్ నుంచి ఏం చేయాలి, బీ ఫాము V3గా మారుస్తాము. అలా మార్చాల్సినప్పుడు ఈ సింపుల్లో ఏం ఉపయోగించాలంటే, ఏ బీ ఫామ్ తీసుకోవాలంటే ప్రజెంట్ టెన్స్లో అయితే యామ్, ఈజ్, ఆర్ తీసుకుంటాం. పాస్ట్ టెన్స్లో అయితే వాస్ వేర్ తీసుకుంటాం. ఫ్యూచర్లో అయితే బీను మనం బీ ఫామ్గా తీసుకుంటాం. అదేవిధంగా కంటిన్యూస్లో అయితే బీయింగ్ను మనం బీ ఫామ్గా తీసుకోవడం జరుగుతుంది. పర్ఫెక్ట్లో అయితే మనము బీను బీ ఫామ్గా తీసుకోవడం జరుగుతుంది. పర్ఫెక్ట్ కండిషన్లో మనం ఏం చేస్తాము, ఇక్కడ బీను ప్లస్ బీయింగ్ రెండింటిని మనం బీ ఫామ్గా తీసుకునే అవకాశం అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అన్నిటికీ దాని ద్వారానే సమాధానం రాబట్టుకుందాం. ఓకేనా. వి సింగ్ సాంగ్స్. చూడమ్మా, వి సింగ్ సాంగ్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలి, సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవ్వాలి. స్టెప్ 1 ఏమైంది, సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవ్వాలి. సో ఏమొస్తుంది ఇప్పుడు మనకి ఆన్సరు, సాంగ్స్. చూడమ్మా, ఇప్పుడు మనకి ఇక్కడ స్టెప్ 2లో హెల్ప్ వర్బ్ తీసుకోవాలి. స్టెప్ 2లో ఏం తీసుకోవాలి, హెల్ప్ వర్బ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ హెల్ప్ వర్బ్ ఉందా అంటే లేదు. సో లేదు కాబట్టి మనం తీసుకోవాల్సిన పని లేదు, ఉంటేనే తీసుకుంటాము, లేకపోతే అవసరం లేదు. నోట్ పెట్టుకొని రాసుకోవచ్చు అవసరం అయితే. నోట్ ఏం చూడమ్మా, యాక్టివ్ వాయిస్లో హెల్ప్ వర్బ్ ఉంటేనే మనం ఇక్కడ తీసుకుంటాను, లేకపోతే తీసుకోవడం లేదు. ఉంటేనే తీసుకుంటాము, లేకపోతే తీసుకోవడం లేదు. ఓకే, వదిలేద్దాం. నెక్స్ట్ స్టెప్ 2 ఫెయిల్ అయింది. ఎందుకు, అక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి. స్టెప్ 2 అనేది ఇక్కడ ఏమైపోయింది, ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే దెర్ ఈజ్ నో హెల్పింగ్ వర్బ్. అక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మనము వదిలేసాం. ఉంటే తీసుకుంటాం, లేదు కాబట్టి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో, కాబట్టి వదిలేసాం. నెక్స్ట్ ఏం చేస్తాము, సాంగ్స్. స్టెప్ 3కి వెళ్దాం. స్టెప్ 3కి వెళ్ళినప్పుడు ఇక్కడ V1 చెప్పాను కదా, V1 ఉంది కాబట్టి
V1 ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ అనుగుణంగా మనం బీ ఫామ్ తీసుకోవాలి. ఏది తీసుకుంటాము? ఇక్కడ సాంగ్స్ ప్లూరల్ కాబట్టి యామ్, ఈజ్, ఆర్ ఈ 3 తీసుకోవాలి. ప్రజెంట్ టెన్స్లో అయితే యామ్, ఈజ్, ఆర్ ఈ 3 మాత్రం ఆప్షన్ ఉన్నాయి. సో అందులో ప్లూరల్కి మనం సూటబుల్ ఒకటి ఆర్ ఏమొస్తుంది కాబట్టి సాంగ్స్ ఆర్. నెక్స్ట్ దీనికి చూడు బీ ఫామ్ తీసుకున్నాం. V3 ఏది? సింగ్, శాంగ్, సంగ్. సింగ్, శాంగ్, సంగ్. V3 కాబట్టి సాంగ్స్ ఆర్ సంగ్. సో ఏం చేస్తాము ఇక్కడ మనము? చూడండమ్మా, ఇక్కడ ఏం చేస్తాము? బీ ఫామ్గా V3గా మార్చుకున్నాం. ఏ బీ ఫామ్ తీసుకోవాలంటే మీకు క్లారిటీ ఇచ్చాను. V1లో ఉంటుంది కాబట్టి యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ ఏదో ఒకటి తీసుకోవాలి సబ్జెక్ట్ని బేస్ చేసుకొని చెప్పానండి. ఓకే, సాంగ్స్ ఆర్ సంగ్. చూడమ్మా, నెక్స్ట్ స్టెప్ 4 ఏం చేయాలి? ప్రిపోజిషన్ బై యాడ్ చేయాలి. సాంగ్స్ ఆర్ సంగ్ బై. నెక్స్ట్ ఏం చేయాలి? చూడమ్మా, నెక్స్ట్ ఏం చేయాలి? ఈ సబ్జెక్ట్ని ఇక్కడ ఆబ్జెక్ట్గా మనం తీసుకుంటాము. సబ్జెక్ట్ని ఇక్కడ ఆబ్జెక్ట్గా తీసుకుంటాము. సాంగ్స్ ఆర్ సంగ్ బై. చూడమ్మా, యాక్టివ్ వాయిస్లో వి ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఎలా మారుతుంది? రైట్, అజ్గా మారుతుంది. అజ్. సాంగ్స్ ఆర్ సంగ్ బై అజ్. సో చూసారా? మళ్ళీ ఒకసారి చూద్దాం. స్టెప్ 1 ఏం చేసింది? చూడమ్మా, స్టెప్ 1 ఏం చేసాము? ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చుకున్నాం. స్టెప్ 2 ఇక్కడ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే అక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి ఫెయిల్ అయింది. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ ఉంటే తీసుకుని ఉంటాము. స్టెప్ 3 ఏం చేసింది? మెయిన్ వర్బ్ను బీ ఫామ్గా V3గా మార్చుకున్నాం. ఏ బీ ఫామ్ తీసుకోవాలి మీకు క్లారిటీ ఇచ్చాను నేను ఈ బాక్స్లోనే. ఏం తీసుకోవాలి? ప్రజెంట్ టెన్స్లో కాబట్టి యామ్, ఈజ్, ఆర్ వాటిలలో ఏదో ఒకటి తీసుకోవాలి. సబ్జెక్ట్కి ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది మనకి సూట్ అవుతుంది. నెక్స్ట్ సింగ్కి V3 సంగ్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ 4 ఏం చేసాం? ప్రిపోజిషన్ యాడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ 5 ఏం చేసాము? సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాం. వి సింగ్ సాంగ్స్ అనే యాక్టివ్ వాయిస్కి సాంగ్స్ ఆర్ సంగ్ బై అజ్ అనే ప్యాసివ్ వాయిస్ను తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అజ్ అనేది ప్యాసివ్గా ఉంది, అంటే సబ్జెక్ట్ ఇక్కడ ప్యాసివ్గా ఉన్నారు కాబట్టి వీటిని మనము ఏమనొచ్చు? ప్యాసివ్ వాయిస్ అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం పాస్ట్ టెన్స్లో చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ మనము పాస్ట్ టెన్స్లో చూద్దాం ఎలా ఉంటుందో. వి సింగ్ శాంగ్ కదా, వి శాంగ్ సాంగ్స్. వి శాంగ్ సాంగ్స్ అంటే మేము పాటలు పాడాము అని ఉంది. ఇప్పుడు సేమ్ మీనింగ్తో వల్ల మీకు ఆ ప్రొసీజర్ ఉంటే చాలు. స్టెప్ 1 ఏం చేయాలమ్మా? సాంగ్స్ని ఇక్కడ మార్చుకోవాలి. ఓకేనా? ఏది? సాంగ్స్. సో స్టెప్ 1 ఏమైంది? స్టెప్ 1 ఓకే. స్టెప్ 2 ఉందా? లేదు. లేకపోతే మీకు ఏం చెప్పాను? వదిలేయండి, టెన్షన్ లేదు. నెక్స్ట్ స్టెప్ 3 ఉంది, ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్. అది స్టెప్ 3 రావాలా. స్టెప్ 3 వచ్చింది. స్టెప్ 2 చూడండమ్మా, స్టెప్ 3 ఏముంది? స్టెప్ 3 V2 ఉంది. అంటే మీకు నేను చెప్పాను V2 ఉన్నప్పుడు ఏం రాసుకోవాలా? వాస్ కానీ వెర్ కానీ తీసుకోవాలని చెప్పాను. వాస్ కానీ వెర్ కానీ తీసుకోవాలి అని చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది? సో వాస్ కానీ వెర్ కానీ తీసుకోవాలి అంటే సబ్జెక్ట్ ఇక్కడ సాంగ్స్ అనే ప్లూరల్ ఉంది కాబట్టి మనకి సూటబుల్ అయ్యేది ఏది? వర్ అనేది సూటబుల్ అవుతుంది. సో సాంగ్స్ వేర్. చూడు ఎంత సింపుల్గా ఉందో. సాంగ్స్ వేర్. శాంగ్కి V3 ఏంది? ఇక్కడ చూసుకున్నాం. శాంగ్కి V3 ఏది? సంగ్. సింగ్, శాంగ్, సంగ్ కాబట్టి సంగ్. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటి? మనం ఏం చేస్తాము? ప్రిపోజిషన్ యాడ్ చేస్తాం. దేన్ని యాడ్ చేస్తాము? ప్రిపోజిషన్ యాడ్ చేస్తాం. స్టెప్ 4 ఏది? ప్రిపోజిషన్ బై. సాంగ్స్ వేర్ సంగ్ బై. నెక్స్ట్ స్టెప్ 5 ఏంది? ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి ఆబ్జెక్ట్గా మారిపోతుంది. అది ఎలా మారిపోతుంది అంటే వి ఉంటే అజ్గా మారిపోతుంది. సో సాంగ్స్ వేర్ సంగ్ బై అజ్. అనేది మనకి సూట్ అవుతుంది. సో వి శాంగ్ సాంగ్స్ అనేవి ఎలా మారిపోతుంది? సాంగ్స్ వేర్ సంగ్ బై అజ్గా మారుతుంది. ఓకే, వెరీ క్లియర్గా ఇచ్చానమ్మా. చూడండమ్మా, సబ్జెక్ట్ ఎలా మారుతుందో చెప్పాను, ఆబ్జెక్ట్ ఎలా మారుతుందో చెప్పాను, హెల్ప్ వర్బ్ ఉంటే తీసుకోవాలి లేకపోతే వదిలేవాలని చెప్పాను. ప్లస్ ఒకవేళ మెయిన్ వర్బ్ V1 అయితే ఏమేమి తీసుకోవాలో చెప్పాను. అది ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఏం తీసుకోవాలో చెప్పాను, పాస్ట్ టెన్స్లో ఉంటే ఏం తీసుకోవాలో చెప్పాను. వెరీ క్లియర్గా ఉంది. మీరు అర్థం చేసుకుంటే మాత్రం ప్యాసివ్ వాయిస్ చాలా ఈజీగా ఉంటుందమ్మా. నెక్స్ట్ ఫ్యూచర్లో చూద్దాం. ఎగ్జాంపుల్,
we shall play క్రికెట్. వీ షాల్ ప్లే క్రికెట్ అంటే మేము భవిష్యత్తులో క్రికెట్ ఆడుతామనేసి. సరే చూద్దాం. వీ షాల్ ప్లే క్రికెట్ కదా. సో చూడండి అమ్మా, వి అనేది సబ్జెక్టు, క్రికెట్ అనేది ఆబ్జెక్టు, షెల్ అనేది హెల్ప్ వెర్బు, ఇది వచ్చి V1 మెయిన్ వెర్బు. సో ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్ అనేది చేయాలి, క్రికెట్ అనే సబ్జెక్టు ఆబ్జెక్టు ఇక్కడ సబ్జెక్ట్ అవ్వాలి, అవునా? కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, క్రికెట్ కదా, సాంగ్సే తీసుకున్నాము. ఇక్కడ మనము సాంగ్స్ తీసుకున్నాము, క్లియర్గా ఉంటుంది. ఒకే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. వీ షాల్ సింగ్ సాంగ్స్, ఓకేనా? సో ఒకే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా? వీ షాల్ సింగ్ సాంగ్స్. సో సాంగ్స్ కాబట్టి ఇక్కడ స్టెప్ అనేది సాంగ్స్ని మనం స్టెప్ 1 కింద తీసుకుంటాం. సాంగ్స్, ఓకేనా? సో మీకు వెర్బ్ చెప్పేటప్పుడు చెప్పాను, షల్లు విల్లులు. సో ఐకి అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మాత్రము షెల్ వస్తుంది, రిమైనింగ్ అన్నిటికీ విల్లు వస్తుంది అనేసి, అవునా? సో కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకోవాలా, విల్ తీసుకోవాలా. సో ఇది హెల్ప్ వెర్బే, చూడండమ్మా, ఇది హెల్ప్ వెర్బే తీసుకుంటాం ఉంది, కానీ కాబట్టి ఏం తీసుకోవాలా, దీనికి సూటబుల్ అయ్యేది తీసుకోవాలా. సో సాంగ్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి, విల్ తీసుకోవాలి. సాంగ్స్ విల్, ఓకేనా? ఇక్కడ చూడండి ఎంత ఇంపార్టెంట్. మీకు నేను చెప్పాను, ప్రజెంట్ టెన్స్లో యామ్ ఈజ్ ఆర్లను డివైడ్ చేసినప్పుడు, అంటే మెయిన్ వెర్బ్ నుంచి డివైడ్ చేసినప్పుడు యామ్ ఈజ్ ఆర్ అనే బీ ఫార్ములు తీసుకోవాలి. పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ వేర్ అనేది తీసుకోవాలి. ఫ్యూచర్లో అయితే ఏం తీసుకోవాలా, బీను తీసుకోవాలని మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే చెప్పాను. సో కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి మనము, స్టెప్ 3 ఏం చేస్తుంది, సింగ్ అనే V1 నుంచి డివైడ్ చేస్తుంది. ఎలా డివైడ్ చేస్తుంది, బీ ఫామ్ కాబట్టి బీ ప్లస్ ఏమవుతుంది, సంగ్. సాంగ్స్ విల్ బి సంగ్. నెక్స్ట్ ఏది, చూడండి మా, ఫస్ట్ అయింది, సెకండ్ అయింది, థర్డ్ అయింది, ఫోర్త్ ప్రిపోజిషన్ యాడ్ చేయాలి మనం. కాబట్టి సాంగ్స్ విల్ బి సంగ్ బై, వి అనేది ఏమవుతుంది ఇక్కడ, అజ్. సో వి అనేది అజ్గా మారుతుంది. సో ఈ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్గా మారుతుంది. సాంగ్స్ చూడండి మా, సాంగ్స్ విల్ బి సంగ్ బై అజ్. ఇలా మనం చాలా సింపుల్గా చూసుకోవచ్చు. సో చాలా వరకు మీలో కన్ఫ్యూజ్ అయితే ఎక్కడైతారంటే ఏ బీ ఫామ్ తీసుకొని కన్ఫ్యూజ్ అవుతారు, కానీ మీకు నేను క్లియర్గా ఇచ్చాను. ప్రజెంట్ టెన్స్లో యామ్ ఈజ్ ఆరు, పాస్ట్ టెన్స్లో వాజ్ వేరు, ఫ్యూచర్లో అయితే బీ అనేది తీసుకోవాలి. ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కానీ, సింపుల్ పాస్ట్ కానీ, సింపుల్ ఫ్యూచర్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్స్ ఏదైనా మీకు ఎక్కడైనా డిఫికల్ట్ అనిపించింది, ఎందుకంటే చాలా సింపుల్గా స్ట్రక్చర్ని బట్టి మనం రాస్తున్నాం కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము కంటిన్యూస్ టెన్స్లో చూద్దాం. we are singing songs. సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి అమ్మా, సాంగ్స్ అనేది ఏమవ్వాలా, ఇక్కడ ఏమవ్వాలా, సబ్జెక్ట్ అవ్వాలా. నెక్స్ట్ హెల్ప్ వెర్బ్ తీసుకోవాలా, హెల్ప్ వెర్బ్ ఉంది కాబట్టి తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ మెయిన్ వెర్బ్ నుంచి 2 టైప్స్గా డివైడ్ చేస్తాము, తర్వాత ప్రిపోజిషన్ యాడ్ చేస్తాము, ఫైనల్గా దీన్ని ఉపయోగిస్తాం. సో ఇప్పుడు మనం దీని ప్రకారం రాద్దాం. చూస్తే చూడండమ్మా, సాంగ్స్ ఆర్ ఉంది కాబట్టి, సో ఇది కూడా ఆర్ అనేది సూటబుల్ అవుతుంది కాబట్టి సాంగ్స్ ఆర్. చూడమ్మా, ఇక్కడ మెయిన్ వెర్బ్ V4 ఉంది, అందుకే ఇక్కడ చెప్పాను, ఇక్కడ చేయాలి బీయింగ్ ఉపయోగించాలి. సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్, B3 కదా, సంగ్ బై అజ్. చూడండమ్మా, సాంగ్స్ అనే ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చుకున్నాం. ఇక్కడ హెల్ప్ వెర్బ్ యాజ్ ఈజ్గా తీసుకున్నాం, ఎందుకంటే ప్లూరల్, సాంగ్స్ కూడా ప్లూరలే కాబట్టి సూట్ అవుతుంది కాబట్టి తీసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ V4 ఉంది కాబట్టి మీకు చెప్పాను కదా ముందుగానే ఇచ్చేసి ఇక్కడ ఏ బీ ఫామ్ వాడాలనేసి, ఇక్కడ మనం ఆ బీ ఫామ్ తీసుకున్నాం. నెక్స్ట్ సింగ్కి V3 ఏది సంగ్ కాబట్టి దాన్ని తీసుకున్నాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై యాడ్ చేసాం, చివరిగా సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చుకున్నాం. సో దాని ఫైనల్ రూపం వచ్చింది. ఎలా వచ్చింది, సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ బై అజ్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని పాస్ట్ టెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం ఎలా ఉంటుందో. వి వేర్ సింగింగ్
సాంగ్స్, వీ వేర్ సింగింగ్ సాంగ్స్. సో ఇది పాస్ట్ కంటిన్యూస్ అమ్మ. దీనికి మనం చూసినట్లయితే స్టెప్ 1 ఏం చేయాలి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలి, హెల్పింగ్ వర్బ్ను తీసుకోవాలి, బీ ఫామ్ను మెయిన్ వర్బ్ను తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చివరికి ఏం చేయాలి, ప్రిపోజిషన్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రిపోజిషన్ యాడ్ చేస్తామో తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది. సో ఇప్పుడు దీనికి మనం సమాధానం చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ ఏమొస్తుంది ఇక్కడ, సాంగ్స్. సో ఇది సూటబుల్ వేర్ అనేది ఈ సాంగ్స్ అనే ప్లూరల్కి సరిపోతుంది కాబట్టి సాంగ్స్ వేర్. సింగింగ్కి బిఫోర్ ఏది, బీయింగ్, V3 సంగ్, ప్రిపోజిషన్ బై అజ్. సాంగ్స్ వేర్ బీయింగ్ సంగ్ బై అజ్. సో చూసారా ఆ స్ట్రక్చర్లను, ఆ స్టెప్పులను మనం ఉపయోగించి ఎంత సులభంగా మనం ఆన్సర్ చేయగలుగుతున్నామో. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ చూద్దాము. ఫ్యూచర్ కంటిన్యూస్ని మనం చూద్దాము. వి షల్ బీ, వి షల్ బీ ప్లేయింగ్, సారీ వి షల్ బీ సింగింగ్ సాంగ్స్. వీ షల్ బీ సింగింగ్ సాంగ్స్, వీ షల్ బీ సింగింగ్ సాంగ్స్. సో ఇప్పుడు కూడా సేమ్ రూల్స్ అమ్మా. సాంగ్స్ అనేది మనం సబ్జెక్ట్గా తీసుకుంటాం. ఓకేనా. షల్ బీ, సో రెండు ఉన్నాయి హెల్ప్ వెర్బ్లు, రెండింటిని తీసుకోవాలి తప్పదు. నెక్స్ట్ ఏం చేసుకుంటాము, ఇక్కడ నుంచి మెయిన్ వెర్బు, సారీ బీ ఫామ్ మెయిన్ వెర్బ్గా మనం V3గా మనం డివైడ్ చేస్తాము. నెక్స్ట్ ప్రిపోజిషన్ యాడ్ చేస్తాం, చివరిగా సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చుకుంటాం. ఇది మీకు అలవాటు అయిపోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇది రాసి చూద్దాం. సాంగ్స్. సో రెండు హెల్ప్ వెర్బులు ఉన్నాయి. 1 తీసుకుంటాం, 2 తీసుకుంటాం, 3 కూడా తీసుకుంటాం. సో తీసుకోవాల్సిందే. సాంగ్స్ విల్ బీ చెప్పాను కదా, సాంగ్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి వాటికి మనం విల్ తీసుకోవాలి. సాంగ్స్ విల్ బీ. సో ఫ్యూచర్లో బీ ఫామ్ ఏది, ఫ్యూచర్లో బీ ఫామ్ ఏం చెప్పాను, బీ చెప్పాను. సాంగ్స్ విల్ బీ. V4కి బీ ఫామ్ ఏది, బీయింగ్. V3 సంగ్, ప్రిపోజిషను బై అజ్. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. చూడండమ్మా, సాంగ్స్ తీసుకున్నాం, హెల్ప్ వర్బ్ షల్ ఉంది కాబట్టి దీనికి చూడబోయే విల్ తీసుకున్నాం, బీ అనేది యాస్టిస్గా తీసుకున్నాం. నెక్స్ట్ సింగింగ్ అనేది V4 కాబట్టి V4లో వచ్చే బీయింగ్ ఏది, సో ఈ మెయిన్ వెర్బ్ కదా, సింగింగ్ అనేది మెయిన్ వెర్బ్ కాబట్టి మెయిన్ వెర్బ్ను ఖచ్చితంగా 2 భాగాలుగా విభజించాలి. ఒకటి బీ ఫామ్గా, రెండోది V3గా డివైడ్ చేయాలి. సో ఏం చేసాము, బీ ఫామ్లో V4కి బీ ఫామ్ ఏదంటే బీయింగ్గా తీసుకున్నాం. అదేవిధంగా సింగింగ్ V3 ఏదంటే సంగ్ తీసుకున్నాం, ప్రిపోజిషన్ బై యాడ్ చేసాం, చివరిగా సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చుకున్నాం. సో చివరిగా దాని రూపం ఎలా వచ్చిందంటే సాంగ్స్ విల్ బీ బీయింగ్ సంగ్ బై అజ్. సో మనం రాసిన ప్రొసీజర్ కరెక్టే, కానీ ఇక్కడ చూడమ్మా బీ మరియు బీయింగ్ పక్క పక్కన రాకూడదు కాబట్టి దెర్ ఈజ్ నో పీవీ. సో దీనికి ఏముందంట, నో పీవీ, ప్యాసివ్ వాయిస్ దీనికి లేదు. దేనికి, ఫ్యూచర్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ అనేది లేదు. ఓకే, మిమ్మల్ని అడగరు, ఒకవేళ అడగచ్చు. సో ఒక 4 ఆప్షన్లు ఇచ్చి ఏది తప్పు అంటే ఇలా బీ బీయింగ్ పక్క పక్కన ఉంటే తప్పు, బీ బీయింగ్ పక్క పక్కన మనం ఉపయోగించకూడదు. ఓకేనా. సో ఎందుకు ప్యాసివ్ వాయిస్ లేదంటే క్రికెట్ విల్ బీ బీయింగ్, సో బీ ప్లస్ బీయింగ్ పక్క పక్కన ఉంది కాబట్టి అది మనం మిస్టేక్ కింద మనం తీసుకుంటాము. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏమొస్తుంది చూద్దామా. We have sung songs. We have sung songs. We have sung songs. ఒకసారి చూద్దామమ్మా. సో సాంగ్స్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్గా మారాలి. హెల్ప్ వర్బ్ వాడు ఇచ్చాడు కాబట్టి మనం తీసుకుంటాము. అంటే ఎలా తీసుకుంటాము, దీనికి సరిపడే విధంగా తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఈ మెయిన్ వెర్బ్లోంచి V3 బీ ఫామ్ V3గా మార్చాలి, తప్పదు, అది రూల్. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ రూలు, థర్డ్ రూల్. నెక్స్ట్ ఏం చేస్తాము, ప్రిపోజిషన్ యాడ్ చేసుకుంటాం, చివరిగా దీన్ని మనం మార్చుకుంటాం. సో దాంట్లో ఒకసారి దాని ప్రకారమే రాద్దాం. ఫస్ట్ సాంగ్స్ కదా, సాంగ్స్. సో సాంగ్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ తీసుకోవచ్చు. వెరీ గుడ్. సాంగ్స్ హ్యావ్. చూడమ్మా ఇక్కడ V3 ఉంది, V3కి బీ ఫామ్ ఏది రాశాను మీకు ఇక్కడ, బీన్. సాంగ్స్ హ్యావ్ బీన్. దీనికి V3 ఏది, అదే V3 కాబట్టి
సంగ్, సాంగ్స్ హ్యావ్ బీన్ సంగ్, ప్రిపోజిషన్ ఏది బై, ఇంకా సబ్జెక్ట్ ఏమవ్వాలి ఇక్కడ అజ్. సో సాంగ్స్ హ్యావ్ బీన్ సంగ్ బై అజ్, సాంగ్స్ హ్యావ్ బీన్ సంగ్ బై అజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూడమ్మా V3 కాబట్టి బీని తీసుకున్నాం, ఇక V4 కాబట్టి బీయింగ్ తీసుకున్నాం, ఇక్కడ V1 కాబట్టి యామిజ్ ఆర్ వాజ్ వేర్లు మనము తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో మనం ఉపయోగించే బీ ఫామ్ ఏది బీని మనం తీసుకున్నాం. ఓకే, ఇవన్నీ మనకు మైండ్లో గుర్తుండాలమ్మా, అలవాటు పడిపోవాలి మనం. ఓకే సార్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, పాస్ట్ పర్ఫెక్ట్లో చూద్దాం. ఓకేనా, వీ హ్యాడ్ సంగ్ సాంగ్స్, వీ హ్యాడ్ సంగ్ సాంగ్స్. సో సేమ్ రూల్స్ అమ్మా, ఏం చేయాలి, సాంగ్స్ని మనం ముందుకు పంపించాలి, హెల్ప్ వర్బ్ హ్యాడ్ని తీసుకోవాలి, సంగ్ నుంచి మనము 2 రూపాలు అంటే మొదటి రూపం బీ ఫాము, రెండో రూపము V3గా మనం మార్చుకోవాలి. నెక్స్ట్ ప్రిపోజిషన్ యాడ్ చేయాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మనం మార్చుకోవాలి. ఓకేనా, సో చూద్దామా. సో సాంగ్స్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి సాంగ్స్. సో పాస్ట్లో ప్లూరల్కైనా సింగులర్కైనా హ్యాడ్ తీసుకుంటాం కాబట్టి హ్యాడ్ సాంగ్స్ హ్యాడ్. దీనికి V3 ఏది చూడమ్మా, సంగ్కి V3లో ఉండే బీ ఫామ్ ఏది బీన్, సాంగ్స్ హ్యాడ్ బీన్, దానికి V3 సంగ్, ప్రిపోజిషన్ బై, నెక్స్ట్ అజ్, వి అనేది అజ్గా మారుతుంది. సాంగ్స్ హ్యాడ్ బీన్ సంగ్ బై అజ్, సాంగ్స్ హ్యాడ్ బీన్ సంగ్ బై అజ్. సో మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ ఏదంటే రూల్ నెంబర్ 3 ఇంపార్టెంట్. ప్రజెంట్ టెన్స్లో మనం వాడాల్సిన బీ ఫామ్ వచ్చి యామీజ్ ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్లో వాడతాం, పాస్ట్ టెన్స్లో వాజ్ వేర్లో ఉపయోగిస్తాం, ఫ్యూచర్లో బీని మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు సింపుల్లో, అదే కంటిన్యూస్లో అయితే అన్నిటికీ మనం కామన్గా బీయింగ్ ఉపయోగిస్తాము. ఓకేనా, అదే పర్ఫెక్ట్లో అయితే అన్నిటికీ కామన్గా మనము బీన్ను బీ ఫామ్గా అంటే మెయిన్ వర్బ్ నుంచి తీసే బీ ఫామ్గా మనము ఉపయోగిస్తాము. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్లో చూద్దాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చూద్దాం. ఓకేనా, we shall have sung songs, we shall have sung songs. సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడమ్మా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలి, హెల్ప్ వర్బ్ అలా తీసుకుంటాం. చూడండి 2 హెల్ప్ వర్బ్ వచ్చినాయి, తీసుకుంటాము. ఇక్కడ నుంచి ఏం చేసుకుంటాము, మెయిన్ వర్బ్ నుంచి బీ ఫామ్గా V3గా మనం మార్చుకుంటాము, ప్రిపోజిషన్ యాడ్ చేసుకుంటాము, తర్వాత ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మార్చుకుంటాం. సో అలవాటు అయిపోవాలి అది. ఓకేనా, ఈ 5 స్టెప్పులు అలవాటు అయిపోవాలి, చాలా ఈజీగా మనం రాయొచ్చు. ఓకేనా, చూద్దాం. సాంగ్స్ చూడమ్మా, సాంగ్స్ షల్ కదా, షల్ బదులు సాంగ్స్కి ఏమొస్తుందని చెప్పాను, ప్లూరల్ కాబట్టి విల్, సాంగ్స్ విల్ హ్యావ్, హెల్ప్ వర్బ్ అలానే తీసుకుంటాం, ఎన్ని హెల్ప్ వర్బ్లు ఉన్నా తీసుకుంటాము. సాంగ్స్ విల్ హ్యావ్. సో సంగ్కి V3 ఏది బీ ఫాము బీన్, సాంగ్స్ విల్ హ్యావ్ బీన్ సంగ్, V3 అదే కదా, సంగ్ బై అజ్. చూడమ్మా, వి బదులు అజ్ తీసుకున్నాం, ప్రిపోజిషన్ యాడ్ చేసాము, సంగ్కి V3 సంగే తీసుకున్నాం. ఓకేనా, సాంగ్స్ విల్ హ్యావ్ బీన్ సంగ్ బై అజ్ అనేది మనకి సూటబుల్ అయ్యే ఏమవుతుంది, ప్యాసివ్ వాయిస్ అవుతుంది పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూద్దాము. we have been singing songs, we have been singing songs. సో ఇదేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఏది ఉన్నా కూడా ఉన్నలే, మన ప్రొసీజరే. సాంగ్స్ని మనం ముందుకు తీసుకున్నాము. ఓకేనా, నెక్స్ట్ హెల్ప్ వర్బ్ హ్యావ్ తీసుకున్నాం, బీన్ తీసుకున్నాం, 2 హెల్ప్ వర్బ్ ఉన్నాయి. నెక్స్ట్ సింగింగ్ నుంచి మనం బీ ఫాము V3గా మార్చుకున్నాము, నెక్స్ట్ ప్రిపోజిషన్ తీసుకున్నాము, చివరిగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మనం మార్చుకున్నాం. సో ఇప్పుడు ఆన్సర్ రాద్దాము, ఎలా ఉంటుందో ఒకసారి మనము చూద్దాం. సాంగ్స్ హ్యావ్ కదా, సాంగ్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్, సాంగ్స్ హ్యావ్ బీన్ అలానే ఉంది కాబట్టి మనం తీసుకున్నాము, బీన్ అలానే ఉంది కాబట్టి తీసుకున్నాం. నెక్స్ట్ సింగింగ్ V4 కాబట్టి మనం ఏం తీసుకోవాలా, బీయింగ్ తీసుకోవాలి, బీయింగ్ V3 ఏంది సంగ్, సాంగ్స్ హ్యావ్ బీన్ బీయింగ్ సంగ్, ప్రిపోజిషన్ ఏది బై, సబ్జెక్ట్ ఏది వి కాబట్టి అది తీసుకున్నాం. ఒకసారి మనం చూద్దాము. సాంగ్స్ హ్యావ్ బీన్, చూడమ్మా, సాంగ్స్ హ్యావ్ బీన్ బీయింగ్
సంగ్ బై అజ్. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టే చూడండి అమ్మా, బీను బీయింగ్ పక్క పక్కన రాకూడదు. ఈ ప్రజెంట్ కంటిన్యూస్లో ఎలా బీ బీయింగ్ పక్క పక్కన రాకూడదు, అదేవిధంగా ఇక్కడ బీను బీయింగ్ పక్క పక్కన రాబట్టి దీనికి కూడా నో పీవీ, నో ప్యాసివ్ వాయిస్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు దీన్ని చూద్దాం. ఓకేనా, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎగ్జాంపుల్ చూద్దాము. వీ హ్యాడ్ బీన్, చూడమ్మా, వీ హ్యాడ్ బీన్ సింగింగ్ సాంగ్స్. వీ హ్యాడ్ బీన్ సింగింగ్ సాంగ్స్. ఇప్పుడు దీనికి మనము చూద్దాం. సాంగ్స్ మనం ఏం చేసుకోవాలా, స్టెప్ 1 ముందుకు తీసుకురావాలి. హ్యాడ్ అనే హెల్ప్ వర్బ్ని తీసుకోవాలి, బీన్ అనే హెల్ప్ వర్బ్ని తీసుకోవాలి. సింగింగ్లోంచి మనము 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి బీ ఫాము, 2 V3గా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ బైని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాము, దీన్ని ఆబ్జెక్ట్గా మనం మార్చుకుంటాం. సో ఎంత సింపుల్ చూడండి, 5 స్టెప్పులతో మనం ఎన్ని ఎగ్జాంపుల్ రాస్తున్నాము. ఓకేనా, ఇప్పుడు దీనికి ఆన్సర్ రాద్దాం. సాంగ్స్ హ్యాడ్ అనే హెల్ప్ వర్బ్ ఉంది కాబట్టి హ్యాడ్, సాంగ్స్ హ్యాడ్, ఇంకో హెల్ప్ వర్బ్ ఏది, బీన్, అలానే తీసుకున్నాం. సాంగ్స్ హ్యాడ్ బీన్. సో సింగింగ్ అనే మెయిన్ వర్బ్ నుంచి బీ మనం ఏది తీసుకోవాలి, బీ ఫాము బీయింగ్. సాంగ్స్ హ్యాడ్ బీన్ బీయింగ్. సంగ్ V3 ఏది, సంగ్. ప్రిపోజిషన్ ఏది, బై. సబ్జెక్ట్ ఏది, వి, కాబట్టి మనం అది తీసుకున్నాము. సో ఇక్కడ చూడండి, సాంగ్స్ చూడండి, సాంగ్స్ హ్యాడ్ బీన్ బీయింగ్ సంగ్, ప్రిపోజిషన్ బై, సబ్జెక్టు అజ్గా మారుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ పొరపాటు జరిగింది. ఏం జరిగింది, బీను బీయింగ్ పక్క పక్కన రాకూడదు కాబట్టి దీనికి కూడా నో పీవీ, నో ప్యాసివ్ వాయిస్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ప్యాసివ్ వాయిస్ లేదు. ఇప్పుడు సరే చూద్దాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కన్నా ఉంటుందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకేనా, ఫ్యూచర్లో వీ షల్ హ్యావ్ బీన్ సింగింగ్ సాంగ్స్. వీ షల్ హ్యావ్ బీన్ సింగింగ్ సాంగ్స్. సో స్ట్రక్చర్ చూద్దాం. సాంగ్స్ మనం ఏం చేయాలా, ముందర తీసుకొని రావాలి. షల్ అనే హెల్ప్ వర్బ్ని తీసుకోవాలి, హ్యావ్ అనే హెల్ప్ వర్బ్ని తీసుకోవాలి, బీన్ అనే హెల్ప్ వర్బ్ కూడా తీసుకోవాలా. చూసారా, 1 2 3 హెల్ప్ వర్బ్లు ఉన్నాయి ఇక్కడ, ఆ 3 తీసుకున్నాం. నెక్స్ట్ సింగింగ్ నుంచి ఏం చేసుకోవాలా, మెయిన్ వర్బ్ బీ ఫామ్లుగా తీసుకోవాలి. చివరిగా ప్రిపోజిషన్ యాడ్ చేసిన తరువాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మనము మార్చుకుంటాము. సో చూడమా, ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా మనం ఆ 5 రూల్సే మనము ఫాలో అవుతున్నాం. సరే, దీన్ని కూడా రాసి చూద్దాం ఏమవుతుంది అనేసి. సాంగ్స్ షల్ హ్యావ్ బీన్ బీయింగ్ సంగ్ బై అజ్. సో ఒకసారి చూడండి, ఇక్కడ సాంగ్స్ షల్ హ్యావ్ బీన్ బీయింగ్ సంగ్ బై అజ్. సో ఏమైంది, ఇక్కడ కూడా అదే పొరపాటు జరిగింది. ఏం జరిగింది, బీను బీయింగ్ పక్క పక్కన రాకూడదు కాబట్టి దీనికి కూడా నో పీవీ. సో ఫైనల్గా మనం ఏం చెప్పుకుంటున్నామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేదు, అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా ప్యాసివ్ వాయిస్ లేదు. ఎందుకు లేదంటే చూడండమ్మా, ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్లో బీ ప్లస్ బీయింగ్ పక్క పక్కన వచ్చింది కాబట్టి రాకూడదు కాబట్టి ప్యాసివ్ వాయిస్ లేదు. అదేవిధంగా ఇక్కడ బీను బీయింగ్లు వచ్చినాయి కాబట్టి ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇందులో కూడా ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. సో ఈ 5 స్టెప్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. స్టెప్ 1 ఏం చేయాలి, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చుకోవాలి. స్టెప్ 2 ఏం చేయాలి, హెల్ప్ వర్బ్ ఉంటే తీసుకోవాలి, లేకపోతే వదిలేస్తాము. అలా తీసుకుంటే ఎలా తీసుకోవాలంటే సబ్జెక్ట్కి అనుగుణంగా తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 3 ఏం చేస్తామంటే మెయిన్ వర్బ్ నుంచి బీ ఫాము మరియు V3గా మార్చాలి, డివైడ్ చేయాలి. అలా తీసుకునే బీ ఫామ్ చూడండి, అలా తీసుకునే బీ ఫామ్ అనేది మెయిన్ వర్బ్ను బట్టి ఉంటుంది. మెయిన్ వర్బ్ కానీ V1 అయితే యాము యాజు ఆరు తీసుకుంటాం. అదేవిధంగా V2 అయితే వాజు వెర్ తీసుకుంటాం. ఓకేనా, అదే ఫ్యూచర్ అయితే బీ అనే బీ ఫామ్ని తీసుకుంటాం. ఒకవేళ V3 ఉంటే బీను తీసుకుంటాం. ఒకవేళ V4 ఉంటే బీయింగ్ను మనము హెల్ప్ వర్బ్గా తీసుకుంటాం. తర్వాత ప్రిపోజిషన్, సో V3 తీసుకుంటాము, ప్రిపోజిషన్ బైని ఉపయోగిస్తాము. చివరిగా ఏం చేస్తాము, సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మారుస్తాము. సో ఇలా మనం ఈ బాక్స్ ద్వారా మనం చాలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అసెర్టివ్ సెంటెన్స్లో మరికొన్ని రూల్స్ ఇద్దాం.
మరికొన్ని రూల్స్ చూద్దాం. ఇప్పుడు చూడమ్మా, డబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లో. డబుల్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఏం చేయాలి? ఇప్పటివరకు ఏం చేసాము? సింగిల్ ఆబ్జెక్ట్స్ ఉంటే చూసాం. ఇంతవరకు ఏం చేసాము? సింగిల్ ఆబ్జెక్ట్స్ ఉంటే చూసాం. ఇప్పుడు ఒకవేళ డబుల్ ఆబ్జెక్ట్స్ ఉందనుకోండి, 2 ఆబ్జెక్టులు ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దామమ్మా. చూడమ్మా, ఇలా డబుల్ ఆబ్జెక్ట్స్ ఉందనుకోండమ్మా, ఇలా డబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. సో లివింగ్ అంటే ప్రాణం ఉన్నది వచ్చి ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రాణం లేనిది ఏమవుతుందంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? ప్రాణం ఉన్నది ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ప్రాణం లేనిది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెండిటితో కూడా ప్యాసివ్ వాయిస్ని రాయొచ్చు. మనం ఏం చేయొచ్చు? ప్యాసివ్ వాయిస్ని రాయొచ్చు. సో చూడండి, ప్రాణం ఉన్న ఆబ్జెక్ట్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం, ప్రాణం లేని ఆబ్జెక్ట్ను ఏం చెప్తాము? డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము. దేంతో ప్యాసివ్ వాయిస్ రాయొచ్చు అంటే రెండిటితో కూడా మనము ప్యాసివ్ వాయిస్ని రాసే అవకాశం అనేది ఉంటుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామా. దే విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్. చూడండమ్మా, దే విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్. మీకు చెప్పాను నేను ఆబ్జెక్ట్ని కనుక్కోవడం ఎలా అనేసి. చూడండి ఒకసారి చూద్దామా. డబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా లేదా మనం కనుక్కుందాం. దేంతో ప్రశ్న వేయాలని మీకు చెప్పాను నేను. ఈ మెయిన్ వెర్బును ఏం ప్రశ్న అంటే ఏమి మరియు ఎవరికి లేదా ఎవరిని, ఏమి లేదా ఎవరికి. చూడమ్మా, దే విల్ గివ్ ఏమి ఇస్తారు లేదా దే విల్ గివ్ కదా, ఏమి ఇస్తారు? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో దే విల్ గివ్ అన్నప్పుడు ఏమిస్తారు? ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? నీకు ఇస్తారు. ఓకేనా? సో రెండింటి సమాధానం వచ్చింది. సో చూడమ్మా, ఏమి అంటే వాట్ కదా, ఏమి అంటే వాట్తో ప్రశ్నించాలి ఇంగ్లీష్లో. ఎవరిని అంటే హూమ్తో ప్రశ్నించాలి. అవునా? ఏమి అంటే వాటు, ఎవరిని అంటే హూమ్. సో చూడండి అమ్మా, ఇప్పుడు వాట్తో ప్రశ్నిస్తే ఇప్పుడు ఇదేమైంది? ఇన్స్ట్రక్షన్స్ అనేది వచ్చింది. ఏమైంది? నాన్ లివింగ్ థింగ్ అంటే ప్రాణం లేనిది. కాబట్టి ఇదేమవుతుంది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా యూ అనేది ఏది? లివింగ్ థింగ్ కాబట్టి ఇదేమవుతుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? వాట్తో ప్రశ్న చేసినప్పుడు మనకు వచ్చేది డైరెక్ట్ ఆబ్జెక్టు, హూమ్తో ప్రశ్న చేసినప్పుడు చూడు ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ 2 ఆబ్జెక్టులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏముంది? యూ అనేది ఏమవుతుంది అమ్మా? ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ? డైరెక్ట్ ఆబ్జెక్టు. సో ఇక్కడ ఏముంది? దే విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ అన్నప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఆబ్జెక్ట్ని ఉందా లేదా మనం ఎలా కనుక్కున్నామంటే వాట్ టు హూమ్లతో ప్రశ్న వేసినప్పుడు సమాధానంగా వచ్చినప్పుడు మనం వాటిని ఆబ్జెక్ట్ అనుకున్నాం. కాబట్టి 2 ఆబ్జెక్టులు ఉన్నాయి. వీటికి ఎలా సమాధానం రాయాలంటే చూడమ్మా, దేంతో రాయొచ్చు అంటే రెండిటితో కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? రెండిటితో కూడా రాయొచ్చు. ఒకసారి మనము ఇక్కడ ఆన్సర్ను రాసి చూద్దాం. ఓకేనా? చూడమ్మా, దే విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ కదా. ఫస్ట్ మనం ఎప్పుడు కానీ మనం ఏం తీసుకుందాము? డైరెక్ట్ ఈ వరుస క్రమంలో చూద్దాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో చూద్దాం. ఓకేనా? చూడమ్మా, యూ అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయ్యింది. నెక్స్ట్ వేసుకోవాలి హెల్ప్ వర్బ్ ఉందా? విల్ ఉంది కాబట్టి యూ విల్. ఓకేనా? యూ విల్ తీసుకున్నాం. నెక్స్ట్ గివ్కి V3 అంటే గివ్ అనేది ఏది? V1 కదా. V1 అంటే ఫ్యూచర్లో మనం తీసుకునే బీ ఫామ్ ఒకటే. ఏది? బీనే. సింపుల్ బీ. గివ్కి V3 గివెన్. చూడమ్మా, యూ తీసుకున్నాం. చూడండి, యూ అనేది ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, విల్ అనే హెల్ప్ వర్బ్ని తీసుకున్నాం. ఫ్యూచర్లో ఉండే బీఫామ్ అంటే దీంట్లోంచి మనం తీయాల్సిన బీఫామ్ ఏది? ఫ్యూచర్లో మీకు చెప్పాను, ఫ్యూచర్లో వచ్చేది బీనే. యూ విల్ బీ. దీనికి V3 ఏది? గివెన్. యూ విల్ బీ గివెన్ వాట్. నీకు ఏమి ఇస్తావు? నువ్వు ఏమి ఇవ్వబడతావు? యూ విల్ బీ గివెన్ ఏది? ఇన్స్ట్రక్షన్స్. యూ విల్ బీ గివెన్
ఇన్స్ట్రక్షన్స్. యూ విల్ బి గివెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడుతుంది. తర్వాత చూడండి, యూ విల్ బి గివెన్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు? బై ప్రిపోజిషన్. బై దే వచ్చి ఎలా మారిపోతుంది? దెమ్. యూ విల్ బి గివెన్ ఇన్స్ట్రక్షన్స్ బై దెమ్. చూసామా, యూ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయింది, విల్ అనే హెల్ప్ వెర్బ్ కాబట్టి అలానే తీసుకున్నాం. ఫ్యూచర్లో ఈ V1లో మనం ఉపయోగించే బీ ఫార్మ్ ఏదంటే బీనే తీసుకున్నాం. ఈ గివ్కి V3 ఏది? గివెన్ తీసుకున్నాం. ఏమి ఇవ్వబడుతుందంటే ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ బై చివరిగా సబ్జెక్ట్ మనము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మనం మార్చుకున్నాం. యూ విల్ బి గివెన్. ఓకేనా, ఇన్స్ట్రక్షన్ బై దమ్. సో ఇది దేని ద్వారా వచ్చింది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ ద్వారా వచ్చింది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ద్వారా మనం తీసుకున్నాం. ఒకవేళ ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్తో చూద్దాం. ఓకేనా, డైరెక్ట్ ఆబ్జెక్ట్ చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ చూడమ్మా, ఇన్స్ట్రక్షన్స్ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా విల్లే వస్తుంది మనకి. విల్ బి ఇన్స్ట్రక్షన్స్ విల్ బి గివెన్ టు యూ. ఇన్స్ట్రక్షన్స్ విల్ బి గివెన్ టు యూ బై దెమ్. చూడండమ్మా, ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పాలి. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏది? డైరెక్ట్ ఆబ్జెక్టు. ఇలా డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు చూడండమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు మనం ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము, టుని ఉపయోగిస్తాము. ఇది కూడా ఇంపార్టెంట్. చూడమ్మా, డైరెక్ట్ ఆబ్జెక్ట్ మనం రాసేటప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు మనం ఏమి ఉపయోగిస్తాము? TO2 అనే ప్రిపోజిషన్ మనం ఉపయోగిస్తాము. సో ఇన్స్ట్రక్షన్స్ విల్ బి గివెన్ టు యూ బై దెమ్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో చూసారా, ఇక్కడ ఎటువంటి మనం అలాంటిది వాడలేదు, కానీ ఇక్కడ వాడుతున్నాం. మీరు నోట్ పెట్టి రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? డైరెక్ట్ ఆబ్జెక్ట్తో మనం సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ప్యాసివ్ వాయిస్ని, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు మనం ఏం ఉపయోగిస్తున్నాము? టును ఉపయోగిస్తూ ఉన్నాము. సో ఇలా మనకి చూసారా, మనం దేంతో ఉపయోగిస్తున్నాము, దేంతో రాయగలుగుతున్నామంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్తోనూ రాయగలుగుతున్నాం, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో కూడా రాయగలుగుతున్నాము. సో ఒక సెంటెన్స్లో 2 ఆబ్జెక్టులు ఉంటే 2 ఆబ్జెక్టులతో కూడా మనము రాయగలుగుతున్నాము. ఓకేనా. దీనికి సంబంధించి మరొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇదే పాయింట్కి, ఎందుకంటే ఒక 2 ఎగ్జాంపుల్లను మనం చూసుకుంటే మనకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడంటే వెర్బ్ 3ని మనం అంటే V3ని మెయిన్ వెర్బ్ నుంచి మనం డివైడ్ చేసినప్పుడు వాటిని ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఆస్కారం అనేది మనకి ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ని మనము చూద్దాం. మై గ్రాండ్ ఫాదర్ told me a story. My grandfather told me a story. సో చూడండి అమ్మా, మై గ్రాండ్ ఫాదర్ టోల్డ్ మీ ఏ స్టోరీ. సో చూడండి, ఇక్కడ మీ అనేది ఒక ఆబ్జెక్టు, ఏ స్టోరీ అనేది కూడా ఒక ఆబ్జెక్టు. సో ప్రాణం నాకుంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం డైరెక్ట్గా రాద్దాం. ఫస్ట్ మనం మీ తీసుకుందాం. ఓకేనా. మీ తీసుకొని ఆ రూల్ ప్రకారం రాద్దాం. మీ ఓకేనా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. ఓకేనా, ఎటువంటి హెల్ప్ వెర్బ్ లేదు కాబట్టి అవసరం లేదు. సో టోల్డ్ మనం ఏం చేస్తాము? 2గా డివైడ్ చేసుకుంటాం. అది పాస్ట్ టెన్స్ కాబట్టి వాస్ తీసుకుంటాం. వాజ్. ఓకేనా, పాస్ట్ టెన్స్ కాబట్టి వాస్ తీసుకుంటాం. సరే, ఆన్సర్ రాద్దాం డైరెక్ట్గా. చూడమ్మా, మీ వచ్చి ఐగా మారాలి కదా. ఐ వాస్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ వాస్ టోల్డ్, అంతే కదా. టోల్డ్. సో టోల్డ్ V2 అయినా V3 అయినా టోల్డే. ఐ వాస్ టోల్డ్ ఏ స్టోరీ ప్రిపోజిషన్ బై ఎవరు? మై గ్రాండ్ ఫాదర్. ఐ వాస్ చూడమ్మా, ఐ వాజ్ ఎందుకు వచ్చిందంటే చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, వాజ్ ఎందుకు వచ్చిందంటే చూడండి, వాజ్ టోల్డ్. సో ఈ మెయిన్ వెర్బ్ని మనం 2 టైమ్స్గా డివైడ్ చేసాం కదా. వాజ్ టోల్డ్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ హెల్ప్ వెర్బ్ లేదు కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఐ వాజ్ టోల్డ్ ఏం చెప్పబడ్డావు? ఏ స్టోరీ బై మై గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని చూద్దాం.
ఏ స్టోరీ, ఏ స్టోరీ ఇక్కడ కూడా లేదు కాబట్టి ఏమొస్తుంది, వాస్ టోల్డ్, ఏ స్టోరీ వాస్ టోల్డ్. చెప్పాను కదా ప్రిపోజిషన్ వాడాల, టు మీ. ఓకేనా, ఏ స్టోరీ వాస్ టోల్డ్ మీ, లేదా టోల్డ్ వచ్చింది కాబట్టి టోల్డ్ తర్వాత మనం సాధారణంగా టూను ఉపయోగించు, టోల్డ్ మీ అనేది సరిపోతుంది. ఇక్కడ మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు, టోల్డ్ మీ, ఎందుకంటే టోల్డ్ తర్వాత టూని ఉపయోగించాల్సిన పని లేదు. సో అవసరం ఉంటే ఉపయోగిస్తాను కాబట్టి ఏ స్టోరీ వాస్ టోల్డ్ మీ, ఓకేనా, బై మై గ్రాండ్ ఫాదర్. ఏ స్టోరీ వాస్ టోల్డ్ మీ, ఓకేనా, బై మై గ్రాండ్ ఫాదర్. యాక్చువల్గా మీకు ఏం చెప్పాను, ఇక్కడ ప్రిపోజిషన్ టు ఉపయోగించాలన్నాం, కానీ టోల్డ్ మీ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. అవసరం లేదు కాబట్టి మనం ఉపయోగించాల్సిన పని లేదు. అవసరం ఉంటే అప్పుడు మనం ఉపయోగిస్తాం. సో కాబట్టి చూడమ్మా, ఏ స్టోరీ వాస్ టోల్డ్ మీ బై మై గ్రాండ్ ఫాదర్. సరిపోయిందా? సో ఏ రెండు ఆబ్జెక్టులతో అయినా మనము రాయగలుగుతున్నాము. సో దీనికి సంబంధించింది ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ధాత్రి presented me, ఓకేనా, ఏ గిఫ్ట్. ధాత్రి presented me ఏ గిఫ్ట్. సో మీ అనేది ఒక ఆబ్జెక్టు, ఏ గిఫ్ట్ అనేది ఒక ఆబ్జెక్టు. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. ఓకేనా, డైరెక్ట్గా రాద్దాం. ఐ వాస్, చూడమ్మా, ఐ తీసుకున్నాం, ఇందులో నుంచి హెల్ప్ వర్బ్ లేదు కాబట్టి మనం ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. ఐ వాస్ ప్రెజెంటెడ్. ఇక్కడ వాజ్ ఎందుకు తీసుకున్నట్టే ఇది V2 కాబట్టి ఐ వాజ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ బై ధాత్రి. ఐ వాజ్, చూడమ్మా, ఐ వాజ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ బై ధాత్రి. అదేవిధంగా గిఫ్ట్తో చూద్దాం. ఏ గిఫ్ట్ was presented to me. A gift was, చూడమ్మా, ఏ గిఫ్ట్ వాస్ ప్రెజెంటెడ్ టు మీ. చూడు మళ్ళీ ఇక్కడ ప్రిపోజిషన్ ఉపయోగించాం, బై ధాత్రి. ఏ గిఫ్ట్ వాస్ ప్రెజెంటెడ్ టు మీ బై ధాత్రి. సో ఇలా మనం ఏ ఆబ్జెక్ట్ ఉన్నా, ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నా మనం వాటిలోంచి మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోనికి సింపుల్గా మార్చవచ్చును. ఓకే.